రాత్రి మనం ఏం చెప్పుకున్నాం? మనము మనుషులను సంతోషపెట్టే వాళ్ళంగా కాక దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలి. మొట్టమొదటి వాక్యం చదవండి. దేవుని గురించి చెప్పబడింది యాకోబు పత్రిక. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. అయితే పరిశుద్ధాత్మ ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యుల్ని మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండిరి. ఆమేన్. అయితే దానికి ముందు ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు 10వ వచనంలో? మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయుడి. అయితే ఎవరైతే వారిని చేర్చుకుంటారో ఆయననే వారు భోజనం చేయాలి. ఓకే. తర్వాత ఇంకో మాట అంటే ఏ స్థలమందైనా జనులు మిమ్మల్ని చేర్చుకునక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉన్నప్పుడు మీ పాదముల కింద అక్కడ సాక్ష్యం పనికి రమ్మంటున్నాడు ప్రభు వారు. చేర్చుకొని వారిని. ఎందుకంటే వారు దేవుని కార్యాలు చేసినప్పుడు, దేవుని నామంలో యేసు నామంలో అద్భుతాలు చేసినప్పుడు చూసి కూడా వాళ్ళు గ్రహించకపోతే, అద్భుతాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే, ఆ దేవుని మహిమను రిసీవ్ చేసుకోకపోతే ఏమంటారంట, మీరు అక్కడ సాక్ష్యం చెబుతూ ఏమనంట, ప్రభువా ఎదుగో మేము వచ్చాము, మేము పరలోక రాజ్యం గురించి నువ్వు మాకు ఏది చెప్పావో, నువ్వు మాకు ఏ తప్పు చెప్పావో దాన్ని మీరు ప్రకటించము, వీరు దాన్ని అంగీకరించలేదు, మమ్మల్ని ఎవరు చేర్చుకోలేదు ప్రభా, ఎందుకో మా వీరందరినీ నీ చేతికి అప్పగించేసి మేము ప్రయాణమై బయలుదేరుతున్నాం ప్రభా అని అక్కడ ఆయన ఆ సాక్ష్యం పలికిరమ్మని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దాన్ని హల్లెలూయా అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం, 26, 27. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. అంటే వీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, మరి దేవుని అద్భుతాలు, స్వస్థతలు, విడుదలు అన్ని కార్యాలు చూస్తున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారంట, కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందుకున్నట్లుగా వారి హృదయం వారి చెవులు మనకి వాళ్ళ కన్నులు మూసుకొని దేవుని తన శిష్యుల్ని ప్రతి ఊరు పంపించి ఆయన ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యం సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్తున్నాడు. చెప్తూ ఏం చేస్తాడంట, వారికి పరలోక రాజ్యం అంటే ఆత్మ విషయంలో ఆయన ఆ విషయాన్ని, ఆ మర్మాన్ని తెలియసి ఆ శిష్యులకు చెప్పేసి ఆ మర్మాన్ని బయలుపరిచారు. మీకు చనిపోయే తర్వాత మీలో ఒక ఆత్మ ఉన్నది, అది నరకంలోకి వెళ్తుంది, ఆ శరీరంతో కూడా అది కూడా నశించిపోతుంది. కాబట్టి మీరేం చేయాలంటే, మీరు కనుక నన్ను కనుక నమ్మినట్లయితే, నేను దేవుని యొద్ద నుంచి వచ్చినని మీరు కనుక నమ్మినట్లయితే నా నామంలో మీకు రక్షణ కలుగుతుంది, మీకు పరలోక రాజ్యము ఉంది
అక్కడ నిత్యము మీరు జీవిస్తారు. నన్ను కనుక నమ్ముకోకపోతే, నా మాటలు వినకపోతే మీరు నరకానికి వెళ్తారు. కాబట్టి మీరు మీ పాపములు ఒప్పుకోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒప్పుకొని మనం నీటిలో రక్షణ పొందాలి. రోమరీ పత్రికలో చెప్పినట్టుగా 10వ అధ్యాయంలో యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వేళ నీవు రక్షణ పొందు. హల్లెలూయా. కాబట్టి విశ్వసించమంటున్నాను మొట్టమొదట నేను చెప్పేది. అయితే ఈ మనుషులు విశ్వసించరు, అదైతే నిజమే. అయితే ప్రభు ఏం చేస్తున్నారంట, శిష్యుల్ని పంపిస్తూ వారికి ఏం చేశారంటే అధికారం ఇచ్చి ఉట్టిగా పంపిలా శిష్యుల్ని. మార్కు సువార్తలో ఏంటంట, శిష్యులందరినీ 12 మంది పిలిచి వారిద్దరికి ఒక్కొక్క వైపు ఒక్కొక్కరు పిలుస్తూ వారికి ఒక అధికారం ఇచ్చారంట. దేని మీదంట, రోగముల మీదను, దయ్యముల మీదను, అపవిత్ర ఆత్మల మీదను అధికారం ఇచ్చి పంపించాడు. ఎందుకంటే ఈ అధికారం దేనికి ఇచ్చాడయా అంటే, వీరు మామూలుగా అయితే నమ్మరని. ఎవరైనా సరే ఒక బెనిఫిట్ లేని ఎవరు కూడా నీ మాట వినరు. ఈ రోజునైనా ఆ రోజునైనా ఏదైనా ఒక విషయం చెప్తున్నా అంటే నాకేంటి అంటారు. అంటే వారికి ఏదో ఒక బెనిఫిట్ కావాలి, ఆ ప్రాఫిట్ కావాలి, ఆదాయం కావాలి, ఏదో వాళ్ళకి వాళ్ళు అడిగిన దానికి ఎదుటివాడు చెప్పిన దానికి అయితే మాకేంటి, నువ్వు చెప్పింది వింటే మాకే వచ్చింది. మరి పరలోక రాజ్యం ఆడుందో లేదో మాకెట్లా తెలుస్తుంది? మేము నమ్మింది మా సిద్ధాంతం ప్రకారం ఉందని మేము అనుకుంటున్నాం, నువ్వు వచ్చి చెప్తే మేము వినేదేంటి అని అంటారు. కాబట్టి యేసు ప్రభు వారికి ముందే తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడ, తన శిష్యులకి ఒక అధికారాన్ని ఇచ్చి పంపించాడు. వారు ఏం చేశారంట, రే బాబు మీరు ఉట్టిగా అయితే మారు మనసు పొందరు, అందుకే ప్రభు మాకు ఒక అధికారం ఇచ్చాడు, ఇదిగో చూడండి అని, ఇదిగో మీ ఊర్లో ఉన్న రోగుల మీద ఏం చేసిన నూనె పోసి ప్రార్థన చేసినప్పుడు ఆ రోగాలు స్వస్థత కలిగంట, దయ్యాలు పారిపోయి అంట, కుష్ఠులు శుద్ధులయ్యారంట, పచ్చివాయువుల వారు బాగుపడ్డారంట. హల్లెలూయా. అయితే వీరేం చేస్తున్నారంట, ఇవన్నీ చూస్తున్నారంట. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని ఏం చేస్తారంట, మనసారా గ్రహించి అన్నిటిని చేస్తారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తారు. ఫార్మాలిటీని పూర్తి చేస్తారండి, సైన్ చేయట్లా. హల్లెలూయా. మనకేమన్నా గవర్నమెంట్ ఒక లోన్ ఇస్తున్నా ఏదైనా ఇస్తున్నారు అనుకో, ప్రాఫిట్ ఇస్తున్నారు, ఏం చేస్తామంట, వాళ్ళు ఏంటి చెప్పేసి ఫామ్ ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసేది కొంతమంది సంతకం పెట్టడానికి ఎట్లా పెడతారంట, ఒరిజినల్ సంతకం పెట్టరు, కొన్ని డూప్లికేట్ సంతకాలు పెడతారు. చదువు వచ్చిన 10 మంది ఏక ముద్ర వేస్తారు, 10 మంది చదువు రాకపోయినా చదివించడానికి బిడ్డలకు పిచ్చుకుంటారు కొంతమంది. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, అన్నీ ఫిలప్ చేస్తాడు కానీ మళ్ళీ వాళ్ళకి ఒక డౌట్, ఇవి మాకు వస్తాయి అంటావా, ఇది గ్యారంటీ అని అంటావా, ఇది అవునంటావా, ఇది కాదంటావా, ఇన్ని ప్రాసెస్. అంటే ఈ రకంగా వారిని అడుగుతూ ఉంటారు, ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. మరి గవర్నమెంట్ ఇస్తానన్నారా బాబు అంటే, ఏమో పోయినసారి గవర్నమెంట్ సరిగా ఇవ్వలేదు, ఈసారి గవర్నమెంట్ కూడా ఇస్తాడో లేదు, మాకు ఎట్ట గ్యారంటీ లేదు వాళ్ళకి. కాబట్టి మేము నమ్ముకున్న మా దేవుడు ఉన్నారు ఏంటి, మరి నువ్వు కొత్తగా వచ్చి చెబుతున్నావు కాబట్టి మాకేంటి అంటే, దానికోసం ఏం చెప్తున్నారు వీళ్ళు, మాకు ఒక అధికారం ఇచ్చాడు ఆయన, ఊరికే రాలేదు మేము, మాకు ఒక అధికారం ఉంది అని చెప్పేసి ఆ ఊరున్న రోగుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చేతితో తలం చేసి ప్రార్థన చేస్తూ నూనె పోసి ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు విడుదల జరుగుతున్నాయి. అయినా సరే వాళ్ళు ఏం చేశారంట, గుడ్డి వాళ్ళలాగా చెవిటి వాళ్ళలాగా ఎలాంట హృదయాన్ని కఠినపరుచుకుంటారు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మట్టి కాలు కింద దుమ్ము దులిపినట్టు, అంటే వారికి రావాల్సిన ఆశీర్వాదం ఏదైతే ఉందో వారికి లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంటే పరలోకం రాజ్యంలోనే మన ఆత్మని చేర్చుకొని అక్కడ ఆయన నిత్య జీవిస్తానంటున్నాడు. ఇక్కడ ఉన్నంత కాలం చేస్తున్నా ఈ భూమి మీద మనకి ఏదైతే అవసరం ఉందో ఆ ఆశీర్వాదాన్ని, లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇస్తాడు. వాటిని వీరు ఏం చేస్తారంట, వద్దన్నారు. కాబట్టి ప్రభువా మేము ఈ ఊరు వచ్చేసాము, మా పని అయిపోయింది, వీరు వినలేదు కాబట్టి మాకు వీరికి సంబంధం లేదు ప్రభు అని చెప్పేసి వేరే ఊరు వెళ్ళిపోయారు. కొంతమంది ఉంటారు,
రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా. ఎలా అన్నారండి వీళ్ళు? దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. అక్కడ జరుగుతున్నప్పుడు అంటే చాలా మంది అద్భుతాలు చూస్తారు, పరిగెత్తుకుంటూ వస్తారంట, అన్ని ఎంక్వైరీ చేస్తారు, అన్నీ ఎంక్వైరీ చేస్తారు. అసలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉందంట, ఈ రోజు వీళ్ళు దేవుడు నమ్ముకుంటారు, కానీ వీళ్ళు మార్పులు పొందరు, అబ్బా వీళ్ళు పని అడుగుతున్నారా, ఎంత శ్రద్ధగా ఉంటున్నారో దేవుని వాక్యాన్ని వీళ్ళు. అయితే ఇక మార్పులు వీళ్ళు పాపం చేయడానికి వెళ్ళరు, అబ్బా దేవుని అకౌంట్లో కొన్ని ఆత్మలు, నా అకౌంట్లో కొన్ని ఆత్మలు పడిపోయినాయి అని ఈ సేవకుడు ఏం చేస్తాడ, సంకలు కొట్టుకుంటుంటాడు, ఆనందపడతా ఉంటాడు. అబ్బా ఎంతమంది పోగయ్యారో చూడు, ఎంతమంది పోగయ్యారో చూడని. హల్లెలూయా. ఎలక్షన్లో కనుక రాజకీయ నాయకులు క్యాన్వాస్ చేసినప్పుడు అందరూ ఆ చూసి ఏం చేస్తారుగా, అబ్బా ఈయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో, ఎంతమంది ఓట్లు ఈయన సీఎం అనుకుంటారు, ఈయన ఎమ్మెల్యే అనుకుంటారు, కానీ ఆడ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సరిగా వేయరు, కొంతమంది వేస్తారు, అందరూ వేయరు. అలాగే దేవుని వాక్యానికి మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వింటానే ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉంటారంట, మామూలు భక్తి కదంట. ఆ రోజు పైకి భక్తికి వెళ్ళాలండి, భక్తి అంటే మామూలుగా ఉండదంట, అసలు పై భక్తి అసలు మామూలు ఉండదు. అందుకే దేవుడు అంటాడు, ఆయన పై రూపం చూడొద్దు, అంతరంగ స్వభావాన్ని చూడు. నేను అంతరంగం చూసి దావీదు విషయంలో చెప్పాడు, నేను పై రూపం చూసేవాడిని కాదు, అంతరంగం చూసేవాడిని అంటున్నాడు. హల్లెలూయా. దావీదు అన్న ఫస్ట్ అని ఎట్టున్నాడంట, ఆయన చాలా అందంగా వాడు, ఎత్తుగా దిట్టంగా ఎర్రగా ఉన్నాడంట. ఆయన అన్నాడు, నేను పై రూపం చూసేవాడిని కాదు, నేను అంతరంగాన్ని చూసేవాడిని. అంతరంగ సౌందర్యం కావాలంటే ఆయనకి. అందుకే ఆడవాళ్ళు కూడా అదే చెప్పాడు ఆయన, నీవు అంతరంగం ఉండాలి కానీ పైకి కదమ్మా అంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ నడక ఎలా ఉండాలి, నీ మాట తీరు ఎలా ఉండాలి, నీ విధానాలు అన్నిటినీ దేవుడు అక్కడ మనకి చెప్తా ఉంటాడు. హల్లెలూయా. 16వ వచనం, 2 తిమోతి 3:16-15. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకు, తప్పుదిట్టుటకును, నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమైనది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రభు, ఆయన ఉన్నప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడంటే, మామూలుగా ఆయన ఒక అధికారాన్ని ఇచ్చి పంపించాడు. ఆయన తెలియజేసుకోవడానికి ఏం చేశాడంట, మామూలుగా సువార్త ప్రకటించారు. కానీ ఇప్పుడు అలా కాదంట, ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ అన్ని అద్భుతాలు, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అద్భుతాలు జరుగుతున్నాయి. నా తర్వాత నీవు నా నామంలో నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తావు అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు, ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మల కోసం పంపించాడు. ఎందుకంటే ఆయన బయలుపరచుకోవడానికి, ఆయనే మహిమపరచుకోవడానికి. అందుకనే కొన్ని సందర్భాలలో దైవజనుడా నువ్వైతే ఓవరాక్షన్ చేయకూడదు, దాన్ని మహిమపరచుకున్నావు. మోసే టైంలో చెప్తాడు, మోసే నువ్వేం పెద్ద ఫీల్ అవ్వకు, నువ్వేం గర్వం ఫీల్ అవ్వకు, నన్ను మహిమపరచుకుంటా. ఫరోని బట్టి, వారి సైన్యాన్ని బట్టి, వారి రౌతులను బట్టి, గుర్రాలను బట్టి నన్ను నేను మహిమపరచుకోగలను అని చెప్పేసి వారందరూ ఏం చేస్తారు, సముద్రంలో ముంచి వేస్తాడు. అది తెలియక వీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని వింటారు, ఈ అద్భుతాలు చూస్తారు, స్వస్థతలు పొందుతారు, అన్నీ జరుగుతాయి, చనిపోయిన వారు లేస్తున్నారు. అయితే వీరేం చేస్తుంటే మళ్ళా మాకు దేవుళ్ళు ఉన్నారు, 3 కోటి దేవతలు ఉన్నారు, 33 కోటి దేవతలు ఉన్నారు, కాబట్టి మా దేవతలు ఒప్పుకోరంటారు. కొంతమంది ఏమంటే మా భార్య ఒప్పుకోవద్దు, కొంతమంది మా భర్త ఒప్పుకోవాలండి. కోమలిలాగా ఏం చేస్తారు,
ఏం చేసిన దేవుడైతే కావాలి, దేవుడు చేసే అద్భుతాలు కావాలని సన్నిధికి రామంటే ఏమంటారు, మా భర్త ఒప్పుకోడండి. వాళ్ళ భర్త బాగా మనం ప్రార్థన చేయించుకుంటాడు, కానీ వాళ్ళ భర్తకు నచ్చదు. మరి మగవాళ్ళ నుంచి ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థతలు పొందుతారు, వాళ్ళు ఇంకొకరు ఎవరికి బాగా ప్రార్థన చేయించుకుంటారు. కానీ అంటారు ప్రార్థనకి రండి మందిరానికి, మా ఆవిడకి ఇష్టం, మా ఆవిడ ఇంట్లో పూజ చేస్తాండి, మేము 2 ప్రార్థనలు ఒకరి ప్రార్థన వాళ్ళ ఇంట్లో పూజ చేస్తే ఎట్లండి, అందుకే మేము రావండి అంటారు. హల్లెలూయా. 2 తిమోతి 3వ అధ్యాయంలో 2వ వచనం, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలో ఆడేవారు, అహంకారులు, దోషులు. ఏమనంట? స్వార్థప్రియులు అంట, ఇంకా ధనాపేక్షలు అంట, బింకంలో ఆడేవారు, అహంకారులు, దోషులు అంట. అందుకే మీరు ప్రభు చెబుతారు, మీరేం చేయంటే పాత స్వభావం, ప్రాచీన స్వభావం తీసేసి మనం ఏం చేయాలంట, నవీన స్వభావం ధరించుకోండి. ఎప్పుడైతే క్రీస్తు మనం ధరించుకున్నాం అంటే రక్షణ పొంది ఉన్నామో, మనం వెంటనే పాత స్వభావం వదిలేసేదా, ఈ అహంకారము, గర్వము, దూషించటము, స్వార్థము, ధనము గురించి అన్నిటిని విడిచిపెట్టాలా. ఆయన అంటాడు కదా, ఇదిగో నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ బిడ్డనైనా ఎవరిని కూడా ఎక్కువ ప్రేమించవద్దు. ఎలా అంట, నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించవద్దు. నువ్వు కనుక నాకంటే ఎక్కువ ప్రేమిస్తే నువ్వు నా వాడివి కానీ కాదు అంటాడ, నువ్వు నా వాడివి కాదు, నీకు నాకు సంబంధం లేదంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వారు ఏం చేస్తారంటే దేవుని సువార్తనే ఆటంకపరుస్తారంట. వీళ్ళు ఎవరంటే కొంతమంది ఉన్నారు, 5వ వచనం చదివిన పైకి భక్తి గలవారు అంటే వీళ్ళు దేవుని నమ్ముకున్నారు. దేవుని నమ్ముకోని వారు వేరే ఉన్నారు, దేవుని నమ్ముకున్నారు. దేవుని నమ్ముకోవట్లేదనుకో వాళ్ళు వేసే ఏదో వచ్చారా, వాడుకున్నారా, దేవుడిని వెళ్ళిపోయారు. కానీ దేవుడు నమ్ముకొని దేవుడిని వెంబడిస్తున్న వారు కూడా ఇంతే. ఏమంటారా, నూనె పూసి ప్రార్థన చేస్తున్నారా, నీళ్ళు చల్లి ప్రార్థన చేస్తున్నారా, ఇలా అడుగుతూ ఉంటారు. వాళ్ళ ముందున్న వారికి స్వస్థతలు విడుదల జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ పక్కన వారు ఏం చేస్తారంట, విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, వారి జీవితాలు వారు పాడు చేసుకుంటున్నారు. ఎవరైతే విశ్వసించి ఆ దేవుని వాక్యాన్ని అనుసరించి విశ్వసించి ఆ నూనె రాసుకొని ఆ వాటర్ చల్లుకొని పరిశుద్ధ చర్మం చల్లుకొని మరి దాన్ని వాడుకొని అది దేవుని మహిమకు సాదృశ్యంగా మరి వాడుకున్నట్లయితే వారందరూ కూడా ఏమవుతున్నారా, స్వస్థతలు పొందుతున్నారంట, విడుదల పొందుతున్నారంట, అద్భుతాలు చూస్తున్నారంట, దేవుని రాజ్యాన్ని చేరుతున్నారు వాళ్ళందరూ. ఎవరైతే పరిశుద్ధ ఆత్మను వ్యతిరేకిస్తారో అన్నారు కదా ఆయన, లోకాసువార్త 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను ఎదిరిస్తే ఉపయోగం ఏమీ లేదంట. ఓకేనా, దేవుడు దూషించినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే వీరు వేదాంటున్నారు. అక్కడ దేవుని శక్తి ఆ నూనెని తాకినప్పుడు మరి మనకు రోగం వచ్చింది, వింటున్నారా, మనకి అనారోగ్యం వచ్చింది. ఎవరికన్నా ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది, అతన్ని దేవుడు నమ్ముకున్నాడు. కొంతమంది దేవుడు నమ్ముకోలేదు, ఎక్కుతున్నాడు, దేవుడు నమ్ముకుని ఎక్కుతున్నాడు. ఇప్పుడు అతనికి తలనొప్పి వచ్చింది, ప్రార్థన చేశాడు, తగ్గింది. అలా యేసునామములో పరిశుద్ధాత్మ నాయన ఆ రోగ స్వస్థపరచండి, ముట్టండి, స్వస్థత చేయండి, విడుదల చేయండి అంటే ఆ రోగము తగ్గింది. దయ్యం పట్టింది అంటే ప్రార్థన చేసినప్పుడు ఉదయం వచ్చింది. ప్రభువా యేసునామములో ఆ దయ్యాన్ని కాల్చివేయి, ప్రభువా యేసునామములో తాకు నాయన పరిశుద్ధాత్మ, ఆ దయ్యము వెళ్ళిపోయింది. ఓకేనా, యేసునామములో పరిశుద్ధాత్మడా ఇదిగో ఆ బొటన వేలుతో రోగం ఉంది, బొటన వేలికి రోగం వచ్చింది, అరికాలికి రోగం వచ్చింది. ఓకేనా, యేసునామములో పరిశుద్ధాత్మ ఆ బొటన వేలిని అరికాలు ఉన్న రోగాన్ని తీసివేయనైనా దాన్ని ముట్టునైనా అంటాడు తెలుగులో. అన్నప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ముట్టాలా వద్దా అంటే ఇక్కడ ముట్టిన ప్రభువు ఇక్కడ కూడా ముడతాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ ఓకే కదా. అంటే మన దృష్టికి ఏంటంట, కాలు కూడా అరికలో ఒక వ్యర్థమైన ఆలోచన, తల పవిత్రమైనదని అరికాలు వ్యర్థమైందని మనం మాట్లాడుతుంటే నేను కూడా ఏదైనా చెప్పగలుగుతా, మీకు కూడా అర్థమైంది, అభిషేకాన్ని పొందుకుంటారు చెప్పాలి. తలను ముట్టుకున్న ప్రభు అరికాలు కూడా ముట్టుకుంటాడుగా. మనం ఉన్నట్టు ఆయన అంటాడా, నేను తల మాత్రమే ముట్టుకుంటా కానీ అరికాలు ముట్టుకున్నాను, అరికాలు అపవిత్రమవుతాం. అరికాలు ఏమైందంట, అపవిత్రమైందంట. చెప్పులు తొట్టుకున్నప్పుడు లేని అపవిత్రం అంట, చెప్పులు విడిచినాకే అపవిత్ర పరిస్థితి. అదేమన్నా దేహంలో ప్రభు ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు చెప్పులు వేసుకుని తిరిగాము,
దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు చెప్పులు వేసుకుంటే అభ్యంతరం అయితే కదా కాదు. అది మనకున్న అవసరాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి కొంతమంది చెప్పులు వేసుకుంటారు, కొంతమంది చెప్పులు వేసుకోరు. ఎందుకంటే చిన్న మందిరం అనుకో చెప్పులు వేసుకున్న రాలేము, ఎందుకంటే ఏ వసత లేదు, కుర్చీస్ ఉండవు, కూర్చోవాలి, ఇబ్బందిగానే ఉంటుంది. కుర్చీలు ఉన్నా కానీ చిన్న ప్లేస్ కాబట్టి మరి చిన్న మందిరం ఉండేదంటే ఆ ఏడు దుమ్ము ధూళి ఎక్కువ ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో దుమ్ము ధూళి, మరి హైదరాబాద్లోకి వచ్చి ఇంకెక్కడ సిటీలోకి వచ్చి ఒక సేవకుడు వస్తున్నాడంటే ఆయన కారులో వస్తాడు, అక్కడ బయలుదేరితే కారులో బయలుదేరుతాడు, ఇక్కడ దిగితే కారులో దిగుతాడు. కానీ ఆయన కాలుకి దుమ్ము కాదు, బూటికి కానీ చెప్పులకి కానీ దుమ్ము కాదు, కాబట్టి ఆయన డైరెక్ట్గా డయాస్ మీదకి వచ్చేస్తాడు. అవునా కదా? అంటే ఆ ఒంటిలో ఉన్న ప్రభు ఉన్నప్పుడు ఉన్న ఆ లేని అపవిత్రత, మనం కట్టిన ఆయన విధంగా నీ చేతుల్లో కట్టిన ఆ గొడవ మధ్యలో నేను ఉన్నాను, కానీ అదేంటంటే ఒక ఆవరణ, ఒక షార్ట్ నలుగురు కూడు కట్టడానికి ఒక నిర్ణయించిన ప్లేస్, ఒక ప్లేస్ అంతే. అది వాడబడుతున్న ఒక ఏరియా, దాంట్లో అపవిత్రత ఏం లేదు. ఎప్పుడు అపవిత్రత ఉండదు? ప్రభు అంటాడు, నీ చేతులు కట్టుకుంటేనే నీ కళ్ళు కట్టుకుంటే అపవిత్ర పోదనైన అది పితరుల ఆచార ప్రకారం చేసావు. లోపలికి పోయేది అపవిత్రపరచదు, కానీ లోపలి నుంచి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది. ఆయన చెప్పులు కాళ్ళు వేసుకున్నంత మాత్రాన ఆ దైవజనుడు అపవిత్రమైనడు కాదు, ఈ శిష్యులు కూడా అంటే విశ్వాసం కూడా అపవిత్రమైనడు కాదు. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేవుని మనము విశ్వాసంతోనూ భక్తితోనూ చూడాలి. అక్కడ వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వేసుకున్న బూట్ల వైపు కదా మన ఆలోచన, ఆయన చెప్తున్న వాక్యం వైపు మన ధ్యాస ఉండాలి. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు నాతో, ప్రభు నన్ను ఏం మార్చుకోమన్నాడు, ప్రభు ఈరోజు మరి నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నాను, మరి ఈరోజు ఏమన్నా నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయా, మరి ఏమైనా ఉంటే నాతో మాట్లాడకపోవాలి అని మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇంకేమైనా కొత్త సంగతులు తెలుసుకోవాల విషయాలు, లోక విషయమా, పరిశుద్ధాత్మ విషయమా, మరి ఆత్మవశంలోకి వెళ్ళే మర్మాల విషయమా, కొత్తగా ఏమైనా తెలుసుకోవాలా, ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడతాం అని మనం ఎదురు చూస్తూ ఆ వాక్యాన్ని వినాలి. కానీ ఆయన వేసుకున్న చొక్కాల వైపును, వచ్చిన కారులోనూ, వేసుకున్న బూటులోనూ, సూటులోనూ ఏమీ లేదు. ఆయన ప్రకటించి ఆయన హృదయంలో నుంచి ప్రకటిస్తాడు కట్టి, ఆయన హృదయంలో ప్రభు ఉన్నాడు కట్టి, ఆయన మాటలు ఎలా ఉండేటో ఉప్పు వేసినట్టు మన జీవితాలు కూడా ఆ వాక్యాలు విని మన కూడా ఆ రుచిని మనం కూడా పొందుకొని మన కూడా మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు, లోక సంబంధమైన జీవితాలు కూడా ఎలా ఉప్పు వేసినట్టు ఉండాలి. మన జీవితాలు తీయగా ఉండాలి, మధురంగా ఉండాలి. ప్రశ్నించుకుంటూ విమర్శించుకుంటూ ఇది ఇలా కాదు, ఇది ఇలా కాదు, నేను ముందున్నవాడిని, నేను వెనుకున్నవాడిని, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేను అందంగా ఉన్నాను, నేను హైట్ ఉన్నాను, లేకపోతే నేను డబ్బున్న వ్యక్తిని, ఇవి కాదు. అక్కడ పరిశుద్ధాత్మకి అందరూ సమానమే, మరణం అందరికీ సమానంగానే వస్తుంది, రోగం అందరికీ సమానంగానే వస్తుంది. అవునా కాదా? సమస్య అందరికీ సమానంగానే వస్తుంది. అర్థమవుతుందా? ఒక గొప్పవాడికి ఒక సాగు, పేదవాడికి ఒక సాగు, అందరికీ మనం ఒకటేగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఏం చెప్పకూడదంటే, పరిశుద్ధాత్ముడు అనే ఆయనకి ఇంకో విషయం, చాలా మంది బాధపడతారు. ఒకళ్ళు రొమ్ము క్యాన్సర్ అని బాధపడతారు. అవునా కదా? అంటే మనుషులకి పవిత్రమైనది, మరి కొంతమందికి అపవిత్రమైనది. అయితే ఇప్పుడు గర్భంలో గడ్డలు వేస్తుంది, క్యాన్సర్ వస్తుంది, ముడతాడు ప్రభు. రొమ్ము క్యాన్సర్ ముడతాడు ప్రభు, గడ్డలు ముడతాడు ప్రభు. ఓకేనా? ముట్టేవాడు అక్కడ స్వస్థత ఇచ్చినవాడు పరిశుద్ధాత్ముడు స్వస్థత ఇస్తున్నాడు. ఎక్కడ ముట్టిండు, ఎక్కడ ముట్టిండు, కళ్ళు ముట్టిండు, నోరు ముట్టిండు, రొమ్ము ముట్టిండు, కట్టు ముట్టిండు, అరికాలు కూడా ముట్టిండు. ఇప్పుడు చెప్పలేని ప్రదేశాల్లో, సీక్రెట్ ప్రదేశాల్లో గడ్డలు వస్తాయి. ఇప్పుడు ఆ రోగం తగ్గాలని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు మనకైతే మనుషులకు అపవిత్రత, మరి దేవుడు అంటే రక్తస్రావ స్త్రీ కావచ్చు, లేకపోతే గడ్డలు బట్టి ఆ రోగం పెట్టచ్చు, ఏ స్త్రీ అయినా సరే, ఎవడైనా మగవాడైనా సరే, ఎవడైనా సరే ఆ రోగము తగ్గాలంటే ఇప్పుడు అది అపవిత్రత అని ప్రార్థన చేయకుండా ఆగాలనా? ఒకరిని ప్రార్థన చేసి అది అపవిత్రత కాబట్టి నేను ముట్టను అంటాడు ఆయన. హల్లెలూయా. వాక్యం బాగా అర్థం చేసుకోండి, చాలా మర్మం ఉంది ఇక్కడ. అంటే
తన సేవకుడు ప్రార్థన చేసినప్పుడు, తన అభిషేక్తుడు ప్రార్థన చేసినప్పుడు, తన విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుంది. అయితే నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుందంట? మనపూర్వమైనదై బహుబలమగలదై ఉండునంట. నీతిమంతుల ప్రార్థన అంటే ఇక్కడ ప్రార్థన గురించి చెప్తున్నాను, అభిషేకం గురించి చెప్తున్నాను, సేవకుల గురించి చెప్తున్నాను. వారు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంట? ఈ క్వాలిటీస్ ఉన్న వారందరూ కూడా ఎవరంట? విశ్వాసం ఉన్నవారు, నీతి గలవాడు, దైవజనుడు. ఓకే, ఇందులో మీరు కూడా ఉండొచ్చు. అంటే ఇది విశ్వాసం అంటే విశ్వాసం గల ప్రార్థన చేసేవాడు మీలో కూడా ఉండొచ్చు. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత దొరుకుతాయి, కొంతమందికి కొన్ని జ్వరాలు దొరుకుతాయి, కొంతమంది తలనొప్పులు దొరుకుతాయి. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు అభిషేకం ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ ఏముందంట? విశ్వాసం. ఈ అభిషేకం పొందుకున్నప్పుడు కూడా ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని మొదట కనబరిస్తే ఆయన అభిషేకాన్ని పొందుకున్నాడు ఆ దైవజనుడు. హల్లెలూయా. ఈ తర్వాత నీతిమంతుడు కావచ్చు, విశ్వాసు కావచ్చు, లేకపోతే సంఘస్థురాలు కావచ్చు, సంఘస్థుడు కావచ్చు. వారు చేయాల్సిన పని ఏంటంట? విశ్వాసం పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? నూనె పూసి ప్రార్థన చేసినట్టు. అయ్యా, నూనె లేనప్పుడు ప్రార్థన చేస్తే తగ్గుద్ది. ఎందుకంటే నీలో విశ్వాసం ఉంది అంటే నీ స్టామినా ఉంది, నీలో స్టోరేజ్ ఎంత ఉంది అంటే నీ విశ్వాసం ఆ పూటకు సరిపోయేంత, ఆ జ్వరానికి ఆ తలకు సరిపోయేంత విశ్వాసం ఉంది నీలో. అంటే నీ ప్రార్థన అంతవరకే ఉంది. నువ్వు చేసినప్పుడు ఏంటంటే నిన్ను బలపరచడానికి దేవుడు ఆ కార్యం జరిగేస్తాడు. ఎందుకంటే రేపు ఇంకొంచెం కొద్దిగా లెవెల్ పెరగాలంటే నీ ప్రార్థనా శక్తి పెరగడానికి. హల్లెలూయా. నువ్వు ఇతరులతో ఆగిపోకూడదు. ఒక కాలు నొప్పితోనో ఒక జ్వరంతోనో నీవు నీ జీవితంలో ఆ దేవుని శక్తిని పొందడం ఆగిపోకూడదు. నీవు రోజుకి ఈ రోజు తలనొప్పి దగ్గర వచ్చిన వారు రేపు జ్వరాన్ని తగ్గియాలి, తర్వాత బాడీ పెయిన్స్ తగ్గియాలి, తర్వాత ఇంకో రకమైన తగ్గియాలి, ఇంకొంచెం లెవెల్ పెరిగింది అంటే ఆ రోగం పెరిగింది, దయ్యం వచ్చింది, దానివల్ల అంటే ఏం చేయాలి? మనం ప్రార్థన లెవెల్ పెంచుకున్న కొద్దీ పరిశుద్ధాత్మ కార్యం చేస్తూ ఉంటాడు. మన ఇష్టానుసారంగా జీవించి, మన ఇష్టానుసారంగా ప్రార్థన చేసి, మన ఇష్టానుసారమైన ప్రార్థన అంటే వాక్యం వింటూ, వాక్యం చదువుతూ, లేకపోతే దేవుని సన్నిధికి వస్తూ మన ఇష్టానుసారమైన జీవితాలు అనుభవిస్తూ అలా వస్తే కార్యాలు జరగకపోగా నీవు ప్రార్థన చేసినట్టు చెప్తే ఆ దురాత్మలన్నీ కూడా మన మీదకి వస్తాయి. అప్పుడు మన జీవితాలు పాడైపోతాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ మీకు చెప్పకూడదంట, పరిశుద్ధాత్మని ఎవరు కంట్రోల్ చేయలేరు. నువ్వు ఇక్కడే ముట్టాలి ప్రభా, నువ్వు ఇక్కడే ముట్టాలి ప్రభా అని ఎవడ ఆంక్షలు పెడతానికి లేదు. హల్లెలూయా. నేను ఏలు చూపించినప్పుడు ముట్టిన వ్యక్తి ఈ వేలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడ? దేవుడే వచ్చి ఏలో ఉన్నాడు. ఆయన శక్తి అంటే మన విశ్వాసమే ఆయన మహిమ. హల్లెలూయా. మన అభిషేకమే ఆయన మహిమ. ఆయన అంటారు కదా, పలికాడు ప్రభు అంతే సృష్టింపబడిందంట. పలికాడంతే, ఆ పలుకులనే ఏముందంట? మహిమ, శక్తి ఉన్నది, దేవుని శక్తి ఉన్నది. అది నేను పలికినప్పుడు జరుగుతుందంటే ఏంటంట? నేను పలకలే ఆ శక్తి అక్కడ వారి మీద ఆ మహిమ వచ్చేసి స్వస్థతుందంటే అంటే నేను ఆయనతో కలిసి జీవించే జీవితం అలా ఉందని. నా పరిమాణం అంటే ప్రార్థన పరిమాణం అంత ఉందని, నా పరిమాణం లెక్క నా కొలత అంత ఉందని. నేను ఎంత కొలత అయితే కొలుస్తున్నానో అంత కొలతే నాకు, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంతైతే ఆయనతో జీవిస్తున్నానో అంత మాత్రమే ఆ అభిషేకం జరుగుతుంది, అంత మాత్రమే స్వస్థ జరుగుతుంది. నా ప్రార్థనా జీవితం మొట్టమొదట కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు, తలనొప్పులు, జ్వరము, ఇంకా కొంచెం పోతే తర్వాత కరోనా వైరస్, ఆ తర్వాత ఏమొచ్చిందంట ఎయిడ్స్, క్యాన్సర్లు, గర్భఫలాలు, ఇంకా అట్లా లెవెల్ వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత ఏమైందంటే చనిపోయిన వాళ్ళ సైకిల్ లేపుతారు, చాంద్ర రోగాలు బాగవుతూ ఉంటాయి, అదే చాతపడలు బాగోదు. అంటే మన ప్రార్థన లెవెల్ బట్టి ఒక్కోటి దేవుడు లెవెల్ వేస్తుంటారు. తర్వాత ఏమంటే మనం ఆత్మలోకి వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఆత్మవశంలోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంటే మనం నడుస్తుంటే కూడా దురాత్మలో అంటే ఆ మనుషుల రోగాలు పోతుంటాయి, దురాత్మలు పోతుంటాయి. మనం చూస్తుండగానే ఆ చూపుబడి నువ్వు విశ్వాసంగా నా వైపు చూసినప్పుడు నీలో ఉన్న దురాత్మలు, దయ్యములు, లేకపోతే శాతపళ్ళు, లేకపోతే రోగులు అన్నీ పోతూ ఉంటాయి. నువ్వేం కోరుకుంటున్నావో అది జరుగుతుంది అక్కడ, మంచి చెడ్డగా. హల్లెలూయా. ఎవరినో ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు కొంతమంది పాస్టర్లు ముట్టుకోరు, కొంతమంది పాస్టర్లు ముట్టుకుంటారు. ఆయన ఒకటి అలవాటు చెప్పడం ఉంటుంది. రెండోది ఏంటంటే ఎందుకు పట్టుకోరు కొంతమంది అంటే వారు అలవాటు. అది నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసే చాలు,
దేవుడు ఖాయం చేస్తుంది. ఇలాంటి విశ్వాసం అండి. కొంతమంది పట్టుకుంటే నా చేతి ద్వారా ప్రభు ముడతాడని, కొంతమంది విశ్వాసం వారి విశ్వాసాన్ని బట్టి, అంటే ఏళ్ళు పట్టుకున్న ప్రభు కాళ్ళు పట్టుకోవడని, పరిశుద్ధాత్మ కాళ్ళ ద్వారా పనిచేయడని అనుకోవడం మన పిచ్చితనం. ఎవరంటే వాళ్ళు అహంకారులు, అనురాగదేశులు, దుర్జనులు ఏదో మాట్లాడారు కదా. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. వీళ్ళు ఈ అహంకారులు, దుర్జనులు ఇలాంటి గబ్బులు అనమాట. వీళ్ళంతా అంటే పైకి భక్తి గలవారండి, ఆయన శక్తిని ఆశ్రయించేవారు. వారి గురించి ఆయన చెప్పేది దుర్మార్గులు అని, దుష్టులు, అహంకారులు, అనురాగహితులు. వారికి ప్రేమలో తెలియదు, నటిస్తారంటే ప్రేమ నటిస్తారు. కలిసిమెలిసే ఉంటారు, కానీ వారు లోపల ఏమో తెలియదు, కానీ పైకి మాత్రం నటిస్తారు. అదే చెప్పారు, పైకి భక్తి గలవారు. ఒక ప్రభు దగ్గరే కాదు, కుటుంబాల్లో, వ్యవస్థలో అంతా నటనే. ప్రతి ఒక్కరికి తెలిసే విషయం. హల్లెలూయా. అలాగే దేవుని విషయం వచ్చేసరికి అలా ఉండకూడదు, మనం నటించకూడదు. ఎందుకంటే ఆయన అన్నాడు, నరుడంట తను ఏదైతే ఉద్దేశిస్తున్నాడో అది పై ఎదుట మనకు తెలియని ఆ ఉద్దేశం అంతా ప్రభుకి తెలుసు. మన హృదయాన్ని ఆయన పరిశీలిస్తాడు. సామెత 22 అదే ఉంటుంది. ఒకడు తన మార్గం ఎట్టదైనను అది వానికి అనుకూలంగా ఉంటుంది, కానీ యెహోవా వాడి హృదయమును పరిశీలించేవాడు. ఎట్టిదైనా వాడి మార్గం ఎట్టదైనా వాడికి బాగుంటుందంట. లోకపతి 6:22లో చెప్తుంటాడు. ఏమంటాడంటే, ఇగో లోకములో ఉన్నప్పుడంట పాపములకంట ఏం లేదంట, నీతికి నిర్బంధం లేదంట. వాడు చేసింది నీతి అంటాడు. వాడు అంతే. మరి బాబు నువ్వు ఎందుకు చేసావంటే, వాడు చెప్పాడు చేయకూడదని, అని అది కొట్టాడు, నేను కొట్టా, వాడిని తిట్టాడు, నేను తిట్టా. వీడికి అధికారం నన్ను చంపేస్తాడు. నేను చేసింది కరెక్ట్ అంటాడు. లోకంలో ఉన్నవాడు ఎవడంట కరెక్ట్ అంటాడు. నేను ఏది మాట్లాడినా కరెక్ట్ అండి, నేను చేసింది కరెక్ట్ అండి. నీతికి నిర్బంధం లేదు వాడికి. అదే ప్రభువుకు దాసుడైతే మొత్తం లోబడిపోతాడు. అంతే, సమస్తానికి లోబడిపోతాడు. ఆ వ్యక్తి లోబడిపోతాడు దేవుని నమ్ముకున్నప్పుడు. ఆ పాపంలో ఉన్న వ్యక్తికి నీతికి నిర్బంధం, వాడికి ఏమొచ్చిందంటే దానివల్ల మరణం వస్తుంది. కానీ దేవునికి దాసుడైన వాడు ఎవడైనా సరే దాన్ని ఆ వాక్యాన్ని అనుసరించితే వాడికి ఏమొచ్చింది, నిత్య జీవం. వాడు పాపాన్ని జయించాడు, వాడు మరణాన్ని కూడా జయించాడు. హల్లెలూయా. ఏమొచ్చిందంటే వాడికి నిత్య జీవం. ఎప్పుడైతే దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ పరిచర్య, పరిశుద్ధాత్ముడు స్వస్థత విడుదల విషయంలో ఇక్కడే ఉండాలి ప్రభా, నువ్వు ఇక్కడే చేయాలి ప్రభా, ఇక్కడ చేయకూడదు ప్రభా, ఇక్కడ చేయకూడదు ప్రభా అని మనం ఎవరు చేయడానికి అధికారం లేదు. దైవజనుడికి లేదు, విశ్వాసకి సంఘానికి లేదు, ఎవరికి లేదు ఈ భూమి మీద. నువ్వు ఇక్కడే మాత్రమే ఉంటారు ప్రభా, అక్కడ ముట్టకూడదు ప్రభా. మరి ఏమది అలా వచ్చి ఏం చేయాలి? ఎవరు ముడతాడు? మరి ఎలా బాగైంది? హాస్పిటల్కి వెళ్తే బాగవుతుంది. మరి ఎట్టా? మరి పక్కన చూస్తే వేరే సేవకుడు ఎట్లా అంటాడు? నీ పక్కన కొత్త సంఘంలో వాళ్ళు ఎట్లా అంటారు? ఏంది సేవకుడు ఏంది? టచ్ అంటున్నాడు, డిమిక్ అంటాడు, డమిక్ అంటాడు. అది అపవిత్రమైనది కదా. దాన్ని ఎలా ముడతాడు పరిశుద్ధాత్ముడు? ఈ మాయ చేస్తాడు ఈ మాస్టర్ గారు. నువ్వే నిర్ణయం చేసుకుంటున్నావు. అందుకే నీలో కార్యం జరగదు. అందుకే నీ జీవితంలో చీకటి, అందుకే నీ జీవితంలో సమస్యలు, శ్రమలు, కొట్లాట్లు, తిట్లాట్లు, అనేక రకమైన శోధన, వేదన, వ్యతిరేకత, ఏది ముందుకెళ్ళని పరిస్థితి. యేసుప్రభు వారికి తెలియదా? తెలిసాక ఆయన చేసింది, శిష్యులను పంపిస్తే ఇద్దరు ఏం చేశాడు? అధికారం ఇచ్చి పంపించాడు ఆయన. వారు మనసు పొందడని చెప్తూ, నోటి మాటలతో చెప్తే వీళ్ళు వినరని ఒక అధికారం ఇచ్చి పంపించాడు. వారికి తన ఆత్మను వెంబడించాడు. ఎలీషా ఎలా అయితే గెహాజీతో పాటు తన ఆత్మ వెళ్ళిందో, అతను ఏం చేశాడంట? అతని దగ్గర ఎవరి దగ్గర? పుష్టివాది నయమంది దగ్గరికి వెళ్ళి చదువులు తెచ్చుకుంటాడు, 2 మూటలు తెచ్చుకుంటాడు. అన్నాడు, ఏం గెహాజీ ఈ సమయంలో నువ్వు సంపాదించుకుని మూటలు పెట్టుకునేది అంటే, లేదా అర్థం కదా, నువ్వు ఎందుకు అబద్ధం లేదో, నీతో పాటు నా ఆత్మ రాలేదా? ఆత్మ రాలే. అదే ప్రభు చెబుతుంది. నరుడు ఎలాగైనా ఉద్దేశించుకుంటాడు, ప్రభు ఏం చేస్తాడంటే మన హృదయాన్ని పరిశీలించు. మరి నువ్వు సేవకుడు, నీకే ఎంత టాలెంట్ ఉంటే అది ఇచ్చిన ప్రభుకి ఎంత టాలెంట్ ఉండాలి. మాటతో ఎంత సృష్టి చేసిన వాడు దేవుడు. సైంటిస్టులు అంటుంటారు వాడు కారణం అది. ఎందుకంటే సాతాను వాడిని బంధించేసింది. ఈ ఒక సంబంధమైన దేవత చేసిందంటే అందరిని బంధించేస్తుంది.
ఎవరైతే తెలుసుకుని ప్రభు దగ్గర యథార్థంగా జీవిస్తుంటాడో వాడే అందరూ రక్షించబడ్డాడు. ప్రభువే చెప్పారు తన నోటితో, నేను అనేక మందిని పిలుస్తుంది కానీ కొందరిని ఏర్పరచుకుంటుంది. కానీ ఏర్పరచుకున్న వాడు సైతము ఈ సాతాను చేసినట్ట మోసం చేసినట్ట. గుర్తుపెట్టుకోండి, నాకు రాదులే. ఓ సంగమా, ఓ దేవుని బిడ్డలారా, ఈ వచనాలు మంచి వచనాలే కానీ మనకు వాడు మనంత ప్రముఖం కాలేదు కాబట్టి, అంటే అంత అనుభవం మనకు లేదు, అంత ఎక్స్పీరియన్స్ మనకు లేదు. ఎలా పలకాలి ఏందో నేను ఇంకా ట్రైనింగ్ పొందలా. ట్రైనింగ్ పొందిన రోజు నేను కూడా చెప్తాను, నా ప్రియ సంగమా, ఇంకా నా దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఇవన్నీ అప్పుడు ప్రకటిస్తాం. మనం కూడా కొంచెం హైట్ పెరిగినప్పుడు, హైట్ అంటే దేవుడు మనం బాగా వాడుకున్నప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, పెద్ద సంఘంగా వెళ్ళినప్పుడు మనం కూడా వాడుకున్నాం. మంచి మాటలే, చెడ్డ మాటలే కాదు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం గమనించాల్సింది ఏంటి? బైబిల్ చదవడం కాదు, బైబిల్ చదివినట్టు దాంట్లో ఉన్న ప్రతి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. అర్థాన్ని తెలుసుకోవాలంటే ఇది ప్రభువు వలనే కలిగిన ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఇది ఏ రాయి? తెల్లరాయ, నెల్లరాయ అలా చదువుకోడు. మూలకు తలరాయి రాయను, ఇది ప్రభువు వలనే కలిగిను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మళ్ళీ వెనక వెళ్ళకూడదు. మళ్ళీ ఇల్లు కట్టిన రాయి, నిషేధించిన రాయి, అట్లా వెళ్ళకూడదు, అలా చదవకూడదు. చదువు ఎలా చదువు? ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి రాయను, ఇది ప్రభువు వలన కలిగిను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? నువ్వు తునీకరించావు. ఈ లోకంలో నన్ను మీరందరూ ఏం చేశారు? చదువుకున్న వారి మేధావులు అనేది చదువు లేని వాడిని ఆ మాట అని చెప్పేసి మీరు నా మాటని మీరు తునీకరించారు. ఇక్కడే కాదు, లోకంలో చదువుతున్నారు. కానీ ప్రభు ఏం చేశారంటే ఆ పామాన్ని, ఆ చదువు లేని వాడిని పిలుచుకొని వాడిని ఏం చేశారంటే ఒక గొప్ప సేవకులు చేసి అనేక మంది రాజుల కంటే గొప్పవాడు కానీ చేసి రాజు సైతమే అయ్యగారు మాకు ప్రార్థన చేయండి, అన్న మాకు ప్రార్థన చేయండి, మాకు బాధ ఉన్నది, మాకు అది ఉన్నది, మాకు ఇది ఉన్నదని చెప్తున్నారు. ఇదే వాక్యము. నువ్వు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, నీవు యథార్థంగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడతావు. అక్కడక్కడ నిన్ను ఆపుతాడు ప్రభు, అలా ఆపేస్తాడు ప్రభు. ఆపేసి ఇదిగో దీని గురించి తెలుసుకోని చెప్తాడు. ఓకే రైట్ అని మళ్ళీ చదువుకుని మళ్ళీ ముందుకు వెళ్తా ఉంటాం. ఓహో అలాగే ఒక నిమిషం అనుకోండి, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం. ఇవేం చేస్తుంటే దేవుడు, నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని బయలుపరిచి దాని అర్థాన్ని ఏదో ఒక విధంగా మీకు ఏదో ఒక రోజు మీకు తెలియపరుస్తూ ఉంటాడు. ఎక్స్పీరియన్స్ అదే, ఏదో కాదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నా, నువ్వు వాక్యం చెప్పాలన్నా, నువ్వు సేవకుడు అవ్వాలన్నా, నువ్వు అద్భుతాలు చేయాలన్నా ఈ వాక్యం ద్వారా చేస్తాడు. ఎవరో స్వతహా ఎక్కడి నుంచి రావు. అది ఒక ట్రైనింగ్ ఏం కాదు. అభిషేకం అనేది ఒక ట్రైనింగ్ కాదు, లోకంలో చేసే ట్రైనింగ్ కాదు అభిషేకం అంటే. నువ్వు బైబిల్ అంటే వాక్యం చెప్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. కానీ అభిషేకం ట్రైనింగ్ లేవు, అద్భుతాలు ట్రైనింగ్ లేవు. డైరెక్ట్గా దేవుడే తన ఆత్మ ద్వారా కార్యాలు జరిపిస్తాడు. ఎవరైతే ఆత్మకి విరోధంగా మాట్లాడుతున్నారో, ఇది పరిశుద్ధాత్మ కార్యం కాదు, ఇది దయ్యమ కార్యము, ఇది ఖచ్చితంగా పడతాడా, కాలు ఊపితే పడతాడా, కాలు నుంచి అభిషేకం వచ్చిందంటే నిన్న ఏం చెప్పారట, నీకు బొడనేలకు కానీ అరికాలకు కానీ నీకు రోగం వస్తే ఇప్పుడు ఆ రోగాల కోసం నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ఇదిగో సేవకుడా లేకపోతే పాస్టర్ అంటే నా కాలుకి అరికాలకు రోగం అయిందండి, ఇప్పుడు తగ్గట్లేదు, మరి ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళినాక ఏం చేయమంటారు? తగ్గట్లేదండి, ప్రార్థన చేయగలరు. అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు అది స్వస్థత వచ్చింది. ఇప్పుడు ప్రార్థన చేసిన ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందా? ప్రార్థన చేసినాక దాన్ని ఈ పాస్టర్ పలికినప్పుడు ఏమని, యేసునామములో పరిశుద్ధాత్ముడా ఆ గాయమును ముట్టునైనా, ఆ రోగాన్ని ముట్టునైనా స్వస్థత కలిగించు అన్నాడు. ఫైర్ కాలిపోనుగా అన్నాడు. అప్పుడు స్వస్థత జరిగింది, ఆ నొప్పి పోయింది, పుండు మంది, ఇది జరిగింది. ఇప్పుడు ఇది సేవకుడు టాలెంటా, దేవుని ఆత్మ టాలెంట్? అది దేవుని ఆత్మ టాలెంటా అంటే ఏంటి? తల ముట్టిన వాడు అరికాలు కూడా ముడతాడు. మనకు అపవిత్రమేమో, మనకు అపవిత్రము. అందుకే దేవుడు ఏం చేస్తుంటే పరిశుద్ధంగా జీవించండి, మీ ఆలోచన పరిశుద్ధంగా ఉంచుకోండి. ప్రతి విషయాన్ని విమర్శించుకుంటూ వెళ్ళిపోకండి. మీరు పైకి రావాలి, ఆత్మ పొందుకోవాలి. మీరు నా మర్మాలు తెలుసుకోవాలంటే వాక్యంతో పాటు ఏం చేయాలంట, జరుగుతున్న అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలని
గ్రహించండి ఎలా జరుగుతున్నాయి. పాస్టర్ గారు టచ్ అంటే టచ్ అంటే ఆయన అక్కడే ఉండగా ఆ టచ్ ఎలా జరిగింది, ఆ టచ్ ఎవరు టచ్ చేశారు అక్కడ మనం గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు చేశారు అది మనం గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు అంటే తల ఏం కొడతాడు, కన్ను ఏం కొడతాడు, పొట్ట ఏం కొడతాడు, అట్లా కాదు. ఆయన అన్ని కొడతాడు. ఇప్పుడు మట్టి ఉంది, ఎర్ర మట్టి ఉంది, నల్ల మట్టి ఉంది. మనం ఏం చేస్తాం, ఎర్ర మట్టిలో పనిచేసినప్పుడు ఎర్ర మట్టి కొట్టుకుంటాం, నల్ల మట్టిలో పనిచేసిన నల్ల మట్టి కొట్టుకుంటామా కాదు. మనకి ఆ మట్టి ఎంత ఇదో, మనకు మట్టి ఎంత ఇదో మన శరీరం కూడా దేవుడికి అంతే. మనకి ఆకారాలు కనిపిస్తున్నాయి అంతే. ప్రభుకి అన్ని మట్టి ముద్దలే. ఆయన ముట్టే సమయంలో మొట్టమొదటి చేసిన ఆ మట్టి బొమ్మ ఏదైతే ఉందో ఎప్పటికీ మనము మట్టి బొమ్మమే. మనకి ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకి ఆ మహిమను ఇచ్చేసి ఆయన ఎదుగో మిమ్మల్ని నేను ఇలా చేశాను, మీరు నా బిడ్డలు, మీరు ఇది, మీరు అది, మీకు ఒక అడ్రస్, మీకు అది ఇది అని అన్ని పవర్స్ ఇచ్చేసాడు. మనకి అడ్రస్ ఇచ్చేసాడు, మనకంటూ ఒక గుర్తింపు ఇచ్చాడు. మళ్ళీ మనం గుర్తించుకునేలాగా, అనేకులు గుర్తించేలాగా, నేను ఈ దేవుడే వీళ్ళందరూ చేసి నన్ను చేసేది వీళ్ళందరూ చేసేది దేవుడు. ఒక గుర్తింపు. ప్రేమ కలిగి ఉండమని చెప్తుంటే మనం ఏం చేసామంట, ఈ ప్రేమలన్నీ కూడా ఏం చేసామంటే ఇందాక చెప్పాడు కదా, స్వార్థ పేర్లు, ధనాపేక్షలు, బింకులు, మనం వీటికి ఉపయోగించుకున్నాం. దేవుడు మనం చేసినప్పుడు మనకేం ఇయ్యలేదు. పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం చేస్తారు. ఈ నగ్న సత్యం చేస్తారు. ఈ మధ్యలో ఆరాటాలు, పోరాటాలు, ఇక్కడ వాక్యం వినగానే బయటికి వెళ్ళి మనం ఏం చేస్తాం, ట్రోల్స్ చేసుకుంటాం, వీడియోలు చేస్తాం, అంతస్తుల గురించి మాట్లాడదని కాదు. దానితో పాటు ఏంటంటే ఈ వాక్య జ్ఞానం మనలో ఉండాలి. దానికోసం లోకానుసారమైన విషయాలు ఎలాగైతే మనం పోరాటం చేయాలనుకుంటున్నామో, ఎలాగైతే వాటి గురించి ఆలోచిస్తున్నామో, వాటితో పాటు ఏం చేయాలంటే మనము ఈ దేవుని వాక్యాన్ని, నేను రోజు అదే చేస్తాను. నేను మాట్లాడుతూ ఉంటాను, ఎవరితో సరే నేను వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటాను. నేను మాట్లాడుతూనే ఉంటాను, పరిశుద్ధాత్ముడు నాకు ఏం చెప్తాడని ఆలోచిస్తుంటా. నేను మాట్లాడుతూనే ఉంటాను, ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందని ఆలోచిస్తూ ఉంటాను. అంటే ఫోన్ చేయాలి, ప్రార్థన చేయాలని, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాను నేను ఎప్పుడు. అందుకే నేను తొందరగా రియాక్ట్ అవుతాను. ఫోన్ చేయగల ఒక వ్యక్తి నేను ఏమన్నా రియాక్ట్ అవుతాను అంటే ఎమ్మంటే నేను స్పందిస్తాను, ఆలస్యం చేయను. నేను ఒక్కో సందర్భంలో నేను ఫోన్ లేపను. ఎందుకు లేకపోతే నేను ఫోన్ లేదు లేదా ఎవరితో మాట్లాడు, నేను ఏమంటే ఫోన్ తీసి మాట్లాడతా. మళ్ళీ చేసి నేను వాళ్ళకి ఫోన్ చేస్తా. ఎందుకు నా ఫోన్కి వచ్చేది ఏమవుతుంది అంట, ఓన్లీ పేషెంట్లే ఫోన్ చేస్తాను. అంటే దేవుని బిడ్డలు కావచ్చు, అనారోగ్యం ఉండవచ్చు, ఎవరో ఒకరు ప్రార్థన వస్తుంది వచ్చి. నేను నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు మీ అన్న తెలుసు, 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు కూడా చేసేవారు ఉంటారు ఫోన్. నేను అప్పుడే పడుకొని ఉంటా, అప్పుడే నిద్రపడుతుంటా, అప్పుడే ఫోన్ చేస్తారు కొంతమంది. అయ్యా మా పిల్లకాయలు ఏడుతున్నారా, వాళ్ళు పిల్లకాయలు ఏడుతారు, పుట్టిన 6 రోజుల పిల్లకాయలు ఏడుతుందా, కానీ ఏడుతారు ఫోన్ చేస్తారు. ప్రార్థన చేయకుండా ఆ ఏడు పెడతారు. వాళ్ళకి ఏమొచ్చిందంట, బాత్రూమ్ వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు, ఆ లోపల అనేది ఆ నొప్పి, ఆ స్టోరేజ్ అయిపోయింది, అంటే వేస్టేజ్ అయిపోయింది లోపల. ఆ వేస్టేజ్ ఏమైందంట, ఇప్పుడు దేవుడు ప్రార్థన చేయగలే ఆ పరిశుద్ధాత్మ చేసిన ఆ వ్యక్తిని ముట్టాడు, ఆ గర్భాన్ని ముట్టాడు. ఆ వేస్టేజ్ ఏమైంది, ఆయన మహిమ వల్ల బయటకు వచ్చింది. అందుకే ఆయన చేయబట్టుకుని రాగల బయటికి. ఆ వేస్టేజ్ అంటే ఆయన ముట్టగల ఆయన మహిమే. పరిశుద్ధాత్ముడు ఏంటంది, ఆయన వచ్చేసి ఆయన పని చేస్తాడు, మనకు కనపడ్డు. కాబట్టి ఏంటంటే నువ్వు టచ్ అనగలే ఆయన మహిమ. అంటే నీ ప్రార్థన ఎంత లెవెల్ ఉందో ఆ లెవెల్ బట్టి అది తొందర దొరుకుతుంది. నా లెవెల్ బట్టి స్పాట్లో దొరుకుతుంది, నా లెవెల్ బట్టి లేటుగా దొరుకుతుంది, నా లెవెల్ బట్టి ఇంకా చాలా ఎడుతుంది. కానీ కార్యం మొత్తం జరుగుద్ది. నువ్వు చేసినప్పుడు కార్యం లేటుగా దొరుకుతుంది. అంటే పాస్టర్ చేసినప్పుడు తొందరగా దొరుకుతుంది, నువ్వు చేసినప్పుడు లేటుగా ఎందుకు దొరుకుతుందంటే నీ విశ్వాసం ఉంది, కానీ లేటుగా దొరుకుతుంది. ఎందుకు జరిగింది అంటే నీలో ప్రార్థనా శక్తి తక్కువ ఉంది, వాక్యం తక్కువ ఉన్నది, నీవు నడుచుకునే జీవితం తక్కువ ఉంది. నీ విధానాలు, నీ క్రియలు, నీ విశ్వాసం, నీ నిరీక్షణ, నీ ఓర్పు, నీ సహనం, అన్ని విషయాల్లో కోపం అంటే దీర్ఘశాంతం, ఇవన్నింటిలో ఏవో మార్పులు ఉన్నాయి మనలో. అందుకే అది కార్యం లేట్ అవుతుంది. దురాత్మలు ఎందుకు మీ మీదకి వస్తాయి అంటే ప్రార్థన వేరే వాళ్ళు బాగా కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళ మీద చాలా మంది యాకోబు మీద మాత్రం పనిచేయలేదు. వాక్యం మీద మంత్రం పనిచేయలేదు. దాని అర్థం ఏంటి? యాకోబు వంశస్థులమే కదా మనం. మంత్రం ఎందుకు పనిచేయదు? యాకోబు లాంటి జీవితం జీవిస్తున్నాడు ఎవరన్నా? యాకోబులకు ప్రార్థన చేశారా? యాకోబు అంటే రైతులంతా పెరుగులాడాడు, ఆయన తొడగొట్టి ఏసరి కొట్టేశాడు, ఆయన ఏసరి వదిలిపెట్టలేదు. అలాంటి జీవితం అన్నా? అలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా? ఆరికి పట్టదు. ఏంటిది? మంత్రం. ఇప్పుడు నేనున్నాను, నా మీద ఎడాపెడా చేస్తున్నారు, మన అమానుషులు గందరగోళం చేశారు. ఏమైంది? వచ్చింది కశ్యప పాపం
టైం పాస్ చేసిన దానివల్ల కాల చాలా ప్రయత్నం చేసిన వల్ల కాదు, వెళ్ళిపోయింది. ఎందుకు? అందరం యాకోబు వంశస్థులే అంటున్నాం, ఇశ్రాయేలు ప్రజలు మన అందరం. కానీ నా మీద పని చేయకూడదు, మరి ఎదురు వారి మీద ఎందుకు పనిచేస్తున్నాయి? ఆ సంఘంలో అందరు దేవుని బిడ్డలే, అందరు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పనిచేస్తున్నాయి అంటే ఇప్పుడు దాకా చెప్పిన కదా, ప్రార్థన మన జీవితం, మన ఆలోచనలు, మన క్రియలు, మన నడవడిక, మన ప్రవర్తన, మన నోటి ఫలము, మన చూపు ఫలము, మన అహంకారం, ఇంకా బెంకమలాడటం, దుర్భాషలాడటం, తగ్గించుకోలేని తత్వము, గొప్పవాడిని అని చెప్పుకోవటం, హృదయ గర్భంపై కనపడదు. ఆటోమేటిక్గా క్రియలో జరిగిపోతుంది, క్రియలో తెచ్చిపోతుంది. హృదయ గర్భం అంటే ఇక్కడ చెప్తారు, పక్కకి వెళ్తారు, నువ్వు సరే అంటారు, పక్కకి వెళ్తారు, దాన్ని పాటించరు. ఎందుకు తెలుసా? ఉదయ గర్వం. నువ్వేంటి? నువ్వు పేదవాడి, నీ డబ్బున్న వాడి, నీ ప్రార్థన లేదు, నాకు ప్రార్థన ఉంది, నువ్వు ఇప్పుడే చూసాను, నేను ఎప్పటి నుంచో ఉన్నాను. ఇక్కడ మా తాతలు కూడా క్రిస్టియన్స్. నువ్వేంటి మాకు చెప్పేది? ఒరే బాబు, వాక్యం బాగా చదవండి, దేవతలు బాగా వాక్యం చెప్తుంటారు, దేవుడు మాట్లాడుతుంటారు. ఏమంట? ఉదయం వచ్చినాడికి రూపాయి వచ్చిందంట, 5 గంటల వాడికి రూపాయి వచ్చిందంట. ప్రభు అన్నాడు, ఒరి బాబు నీ చూసి నాకు ఇష్టమైంది, మీకేంటి వచ్చింది కష్టం? నువ్వు ఎప్పుడో వస్తే ఉపయోగం ఉంది? నీ మైండ్ ఎలా పనిచేసిన ఆ వర్క్ ఎలా చేసావు? అశ్రద్ధగా చేసావు. అటు పిలిచాడు కాబట్టి నేను చేస్తాను, వాడికి ఇష్టమైన పిలిచాడు కాబట్టి నా ఇష్టానుసారంగా జరుగుతా. దేవుడికి ఇష్టమైంది నాకు పరలోక రాజ్యం తను నన్ను రక్షణ పొందమన్నాడు, సమీపించడం తొందరగా అంటున్నాడు. ఆయన పిలిచాడు కాబట్టి నేను వచ్చాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. కానీ సాయంత్రం 5 గంటలకు వచ్చినాడు ఏం చేశాడు సార్? ఒరే బాబు, ఈ పూట కూడికి లేవు, దేవుడు దైవాలు ఈ పూట ఒక గంట పని అయినా సరే చేస్తే నా బిడ్డలకి ఒక పావల రూపాయి ఎత్తనాడు, పావల ఇచ్చిన సార్లు వచ్చాడు. కానీ దేవుడు ఆ హృదయంలో నా ఆలోచన చేశాడు, ఆ గంట సేపు పూట పని చేస్తుంటాడు. అందుకే దేవునికి ఇష్టమయ్యే అతనికి వార్త పట్టు రూపాయి ఇచ్చాడు. తన హృదయాన్ని పరిశీలించాడు దేవుడు. హల్లెలూయా. అందుకని మేము మా తాతల నుంచి మేము క్రైస్తవం ఉండే, మా తాత మీసాలకి సాంపాంగి మూలం కూర్చోండి, మరి నీ బ్రతికేంటి? మనం ఎలా జీవించాం? యేసు ప్రభు తెలియదా శిష్యులకి ఇచ్చి పంపించేటప్పుడు? అధికారం ఇచ్చినప్పుడు తెలియదు ఆయనకి? పరలోక రాజ్యం సంబంధించిన సువార్త పాఠించినప్పుడు తెలియదు ఆయనకి? తెలుసు కదా. తెలిసినప్పుడు ఆయన అలాగెలా చెప్తాడు? హల్లెలూయా. ఆయన అన్నాడు తెస్సలోనికైయులు 1:4 సువార్త మాకు అప్పగించడానికి యోగ్యమని దేవుడు లెచ్చబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారం కాక మన హృదయములు పరీక్షించు దేవునే సంతోషపెట్టే వారమై బోధించుచున్నాం. ఎవరైతే మనుషులను సంతోషపెడుతున్నాడో అతనికి దేవుడు సమయం ఇవ్వడు, అంటే పరలోక రాజ్యము ఇవ్వడు. ఎవరైతే దేవుని సంతోషపెట్టాలనుకుంటాడో వారి ద్వారానే అద్భుతాలు జరుగుతాయి, వారి ద్వారానే అనేక మంది పరలోక రాజ్యం చేస్తారు. ఆ సేవలు కూడా పరలోక రాజ్యం చేస్తారు. ఎవడైతే మనుషులను సంతోషపెడుతున్నాడో, ఎవడైతే మనుషులకు అనుకూలంగా మాట్లాడుతున్నాడో, ఈ రోజున ఈ లోకంలో ఉన్న దాన్ని ఏమంటారు? టెక్నీషియన్, టెక్నాలజీ ప్రకారం జీవిస్తున్నారో, ఈ రోజున ఆచారాల ప్రకారం జీవిస్తున్నారో, ఈ రోజులో ఉన్న ముందు దాగే విషయంలోనే సహవాసాలు కానీ పార్టీలు కానీ, ఒకప్పుడు లేని పార్టీలు, ఇప్పుడు దగ్గితే 9 పార్టీలు, రాకపోతే ఏందన్నా రాలేదు, ఏందమ్మా రాలేదు, మీకు ఎవడొస్తాడు? నీకు రావాల్సిన వాడు ప్రభు, నిన్ను పిలవాల్సిన వాడు ప్రభు, నువ్వు వెళ్ళాల్సిన దగ్గర ప్రభువు దగ్గరికి వెళ్ళే. ప్రభు నిన్ను పిలవాలని నువ్వు కోరుకోవాలా. నీ పైన సౌందర్యం కాదు ఆయన కోరేది. ఏం సౌందర్యం ఆయన కోరేది? ఆత్మ, హృదయాన్ని కోరుతున్నాడు ఆయన నీ హృదయంలో ఉంటాడు ఆయన. అంతేగాని ఆ రక్తస్రావం స్త్రీ మరి ఆయన ఆ చెంగు పట్టుకుని ఆయనకి స్వస్థత తగ్గింది అంటే పరిశుద్ధాత్మ ముట్టాడనే కదా. హల్లెలూయా. అయితే ఇక్కడ మీకు ఈరోజు ఏం చెప్పబడుతుందంట? పరిశుద్ధాత్ముడు మీరు ఎక్కడ ముట్టమంటే, అంటే మీ ఇష్టం చెడుగా ఇక్కడే ముడతాడా, ఇక్కడే ముట్టడా, ఇక్కడ ముట్టడా, ఇక్కడ ముట్టడా, మీరు ఆంక్షలు పెట్టకండి, మీరు ఆప్షన్స్ ఇవ్వకండి. మనకు దేవుడి వాక్యం ఎలా చెప్తున్నాడు, దేవుడు అద్భుతాలు ఎలా చేస్తున్నాడు, సేవకుడే చేస్తున్నాడా, లేదా దేవుడు చేస్తున్నాడా, లేదా మరి ఇంకేదైనా చేస్తుందా?
ఆలోచన చేయాలి. వ్యతిరేకంగా విమర్శించుకుంటూ దాని గురించి మనము ఆవేశపడుతూ స్పీచ్లు ఇచ్చుకున్నందుకు మాత్రం మనకి ఉపయోగం లేదు. వెనకబడిపోతాం. శ్రమలను, దుఃఖంలో, బాధలను, ప్రతి దానికి ఆటంకము, శోధనలు, వేదనలు, దుఃఖము, ఇది ఎందుకు మనకు ముందుకు వెళ్తుంది? నేను ఒకప్పుడు పిస్తాను కదా, ఇప్పుడు ఎందుకు నేను నన్ను చూసి ఎవరు భయపడతాను? ఒకప్పుడు నన్ను చూసి భయపడదు, ఇప్పుడు ఎందుకు భయపడతాను? ఒకప్పుడు నేను పోలీస్ స్టేషన్కి అడిగి వెళ్ళేవాడు, నాకు ఫోన్ చేస్తే నేను ఆర్డర్ ఇస్తే పోలీస్ స్టేషన్ అన్ని సమయం లేదు. ఇప్పుడు నేను మొన్న నాకు కారు విషయం నేను పోలా, ఎవరో రికమెండేషన్ కావాలని ఆలోచిస్తూ నేను పోవాలి. అక్కడికి వెళ్తే ఏమంటాడో ఏమో పోలీసుడు, వాళ్ళు తప్పన వీరేంద్రబాయ్ అంటాడు. అంటే ఆడికి నేను తెలియదు, అంతకుముందు నేను తెలుసు వేరే వాళ్ళు. ఇప్పుడు వాడు మారాడు, ఇంకోటి సంవత్సరం మారింది, ఇంకోటి మనము మారాము. మనకి ఏమైందంటే అక్కడికి వెళ్తే వాడు ఏమంటాడు, వాడికి అవకాశం ఏమంటాడు, అదే అంటాడు, తుది అంటాడు. నువ్వు ఇన్నాళ్ళు ఏం చేసేవారో వై అప్పటికి అన్నాడు. వెళ్తే ఏమన్నాడు, ఇన్ని రోజులు మీరు ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు ఏం చేస్తారు? నేను ఆరు మనిషి ఉంటుంది, తుస్కరించి మాట్లాడింది. నేను చేయమంటాడు, ఎవడేమన్నాడు, నిన్ను నాకు సంబంధం లేదు బా అన్నది. భలే దాని చాలా రోజులు ఉంటారు ఉద్యోగంలో మనసులో. నేనేమో బాధ వచ్చిందని నేను వెళ్తే ఆమె అలా మాట్లాడుతుంది. వాళ్ళు చేసినందుకు రక్షణ, మనకి రక్షణ కొడుకోదు. మనకు పని చేసిన వారు ఏమంటారంటే వాళ్ళే మన మీద పెత్తనం చేస్తున్నారు. బాధ కలిగిందమ్మా, బాధ కలిగిందా మనం వెళ్తే ఆధార్ అంటాడు, కంప్లైంట్ రాస్తున్నది, ఈ ఫోన్ చేసి ఎంక్వైరీ చేయాలి, కనుక్కోవాలి, అర్థమైంది నీకు అంటున్నాడు. అదే సార్ కనుక్కుంటారు. అయితే ఏం చేయమంటా అంటాడు. మళ్ళీ ఒకసారి ఏం లేదు సార్, నువ్వు చెప్పు డాడీ దొరుకుతాడా అన్నాడు. సార్ నాకు దొరికాడు సార్, నాకు అడ్రస్ తెలియదు సార్, ఒక ఉన్న అడ్రస్ మారాడు సార్ అంటే, మరి బ్లడ్ చేద్దామని ఎట్ట పట్టుకోవాలి? సరే అయితే ఎంక్వైరీ చేస్తాం మేము, ఏది ఎంక్వైరీ చేసి వాడు ఏడే ఉంటాడు, ఏది అర్థమైంది నీకు అన్నాడు. అదే సార్ ఎంక్వైరీ చేస్తున్నాను కదా అంటే నాకు అర్థం కాదు. తర్వాత ఇంటికి వచ్చినాక ఏం చెబుతుంది, ఆయన అర్థమవుతుంది 10 సార్లు ఎందుకు చెప్పాడంటే నీకు మనీ కోసం చెప్పాడు. హల్లెలూయా, అది హల్లెలూయా. అయితే కొలస్సీయులకు పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అలా ఉన్నది. దేవుడు ఏర్పరచుకున్నారంట. వాళ్ళ మీద నిందలు వేసుకుంటా, వాళ్ళకి వ్యతిరేకంగా నడుచుకుంటూ, వాళ్ళు చెప్పింది మేము చెప్పింది. సేవకుల్లో ఏముండదు. సేవకుడు ఏర్పరచుకుంటాడు, పరిశుద్ధంగా జీవించుకుని చదువు. ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తాం లేదో మనకు తెలియదు, కానీ దేవుడికి అయితే తెలుసు. ఆయన వాడుకున్నాడు కాబట్టి ఆయన తెలుసు. ఆయన ఏర్పరచుకున్నాడంట. ఇందాక రాసి చదివాం కదా మనం, దేవుడు ఏర్పరచుకున్నాడంట. తెస్సలోని పత్రికలో చదివారా? దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ మనుషులు ఏర్పరచుకోవాలా. ఎవరిని? సేవకుని ఏర్పరచుకుంది మనుషులు కాదు, దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ సేవకుడు వారి జీవితాన్ని, వారి సమర్పణ బట్టి, వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆయనతో కలిసి జీవించే జీవితాన్ని బట్టి ఆ సేవకుడు అడిగినది ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అందరూ ఇది చేస్తారంటే చేస్తారు. ఇందా చెప్పాను కదా, వారి వారి విశ్వాసం, వారి వారి జీవితాన్ని బట్టి, వారి వారి క్రియలను బట్టి, వారి వారి నడవడిని బట్టి, మాట తీరుని బట్టి, చూపును బట్టి, ఉదయాన్ని బట్టి ఆయన కార్యం జరుగుతుంది. ఎంత జరిగిస్తారంటే కొంచెం కొంచెం జరిగింది. ఎందుకంటే మన జీవితంలో కూడా కొంచెం కొంచెం ఉంది. ప్రార్థన కావచ్చు, నడక కావచ్చు, చూపు కావచ్చు, ఎదుటి వారిని మనం మన మాట కావచ్చు, ఎలాగో జీవిస్తున్నాం. సహోదర ప్రేమ ఉందా లేదా? పైకి నటిస్తున్నామా లేదా నిజంగా హృదయంతో వారితో మనం యథార్థంగా జీవిస్తున్నాం? హల్లెలూయా. వారి మీద మనం అథారిటీ చెల్లించకూడదు. ఎందుకంటే సేవకులు నిజంగా వారు ఎలా ఉంటారంటే, నిజంగా దేవుని సేవకులు, నిజంగా దేవుడు ఏర్పరచుకున్న వారు అదే జీవితం మొదటి నుంచి లాస్ట్ వరకు ఉంటే ఎలా ఉంటారంటే, వాళ్ళు పరిశుద్ధులుగా, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసు, దయాలు అంటే ఇది మనం జాలిగల మనసు ఉండాలంటే ఆయన అంత తగ్గించుకోవాలి. ఎవరు? సేవకుడు అంత తగ్గించుకోవాలి. ఆయనకు వచ్చిన బాధలు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే ఆయన మీద మనకి జాలి కలిగి ఉండాలి. ఆయన ప్రవర్తన అంత బాగుండాలి. ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరు, ఆయన ప్రార్థన జీవితము, దేవునితో కలుస్తున్న జీవితం మనకు కనిపిస్తుంది.
అంతేగాని అతన్ని మనం వ్యతిరేకించకుండా కూర్చోకూడదు, అతన్ని గుణగకూడదు, సొనగకూడదు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ తాగు అంటున్నావు, నువ్వు టచ్ అంటున్నావు, నువ్వు అక్కడ ముట్టావు, ఇక్కడ ముట్టవు అంటే మన ఆప్షన్స్ మనం ఇవ్వకూడదు ప్రభువుకి. అలా ఎలా ముడతాడు, అలా చేస్తాడు. పరిశుద్ధాత్మ కాలు నుంచి వస్తాడా? అభిషేకం అంటే ప్రభువు ముట్టినాక బాడీ అంతా ముట్టినట్టుగా ప్రతి రోగం పోతుంది. మనం చూసేది ఏదో కడుపు ఒక రోగం ఉంది, అందరికి కాలు నొప్పి ఉంది, మనం వచ్చాము లోపలేమో ఏదైనా కడుపు రోగం ఉంది, ఒక గ్యాస్ ట్రబుల్ ఉంది. కానీ మనం కాలు నొప్పి ఉందని ఈరోజుకి వచ్చాం, గ్యాస్ ట్రబుల్కి ముందు వాడుతున్నాము. కానీ కాలు నొప్పిని మనం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి మనం కాలు నొప్పికి వచ్చింది అయ్యగారు కొంచెం కాలు నొప్పి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. మూసి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే ఈ కాలు ఒకటే కాదు, ప్రభు ఇక్కడ ముట్టాడంటే శరీరం అంతా ముట్టినట్టే. కాలు నొప్పితో పాటు ఏమవుతుంట, గర్భంలో ఉన్న ఈ క్యాన్సర్ లేదా లివర్ ప్రాబ్లం ఇవి కూడా అన్నీ పోతాయి. మెదడు జబ్బుల ఏముంటాయి కదా మనకు కొన్ని రోగాలు ఉంటాయి వ్యక్తులు, ఆ రోగం కూడా పోతుంది. అది ఒక్కటే కాదంట, దాంతో పాటు అన్ని రోగాలు పోతాయి. ఇవన్నీ రోగాలు పోవాలి. పరిశుద్ధాత్ముడు మరి ఈ కాలు ఉన్నప్పుడు ఈ పోవాలి, మరి అందరికి పోతలేదంటే ఎలా చెప్పారు, మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మన దేవుడితో నడుస్తున్న నడకను బట్టి ఆ ప్రార్థన ఆ కొలత ఎంతైతుందో ఆ కొలత ప్రకారమే జరుగుతుంది. మిగతాది ఎందుకు జరగదంటే నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలని దేవుడు ఆపుతాడు. ఈ పేషెంట్కి బుద్ధి రావాలి, ఈ చేస్తున్న సేవకుడికి తెలివి రావాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తుందా, ఆప్షన్స్ అంటే ఆపుతాడు అక్కడ. ఎందుకంటే నువ్వు అది పొందుకోవాలని. నువ్వు ఇప్పుడు చెప్పంగానే అన్ని చేసేసేయడంతో మనం ఆయన ఏం చేస్తాడా, మనలో ఏం పెరుగుతుంట, గర్వం, హృదయగర్వం. నేను మాత్రమే చేస్తున్నాను, నేను మాత్రమే గొప్ప పాస్తాను, నీ గొప్ప అభిషేక్తుడు అంటాడు ఆయన. ఎవడన్నా అట్లా చేసేవాడు ఆయన చూసుకుందాం అంటున్నాడు. అందుకే ఆయన కొన్ని ఇవ్వడు. ఎందుకు అంటే ఈ డైలాగులను బట్టి, ఈ మాట తీరుని బట్టి కూడా సేవకుడిగా కాదు, సంఘానికి కూడా అంతే. మన మాటలను బట్టి, మన చూపును బట్టి, మన ప్రవర్తన బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మన విమర్శలను బట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రభువు ఏం చేశాడంట, శిష్యులను పంపిస్తూ ఏం చేశాడు, ఆయన అధికారం ఇచ్చాడంట. సువార్తే కాదంట, సువార్తతో పాటు అధికారం ఇచ్చి పంపించాడంట. మనుషుల మీద అధికారం ఇలా ఆయన ఇచ్చింది ఏంటంట, రోగాల మీద, దయ్యముల మీద, అపవిత్రాత్మ మీద అధికారం ఇచ్చింది. అందుకే వారు చేసినప్పుడు అవి బయటకు అవుతాయి, స్వస్థతలు అవుతాయి, విడుదల జరుగుతాయి. మనం విమర్శించుకుంటూ ఆ జీవితకాలం నడుపుతాంటే మన విమర్శలోనే జీవిస్తాం. విమర్శకుడు పరలోక రాజ్యం చేయాలి, ధనవంతుడు పరలోక రాజ్యము చాడు. ఎవరు ధనవంతుడు అంటే దేవుని విడిచిపెట్టి దేవునితో ఉంటున్నానని చెప్పుకుంటూ భక్తి గలవారై ఉండి ఆయన శక్తిని ఆశ్రయించే వారి గురించి ఆయన యొక్క వాడంట ధనవంతుడు, వాడంట విమర్శకుడు, వాడంట ఆ చెడ్డ క్రియలు చేయవాడు, వాడంట స్వార్థక్రియుడు, వాడంట బీకమలాడు, వాడంట దుష్టుడు, దుర్మార్గుడు. కాబట్టి మనం అలాంటి మాటలు మనకు వర్తించకుండా అలాంటి విషయాలు మనం తలదోచకుండా ప్రతిరోజు దేవుని వాక్యం మనకు ఏం చెప్తుంది, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే మనం ఎంత నేర్చుకున్నా వెళుతున్న కొద్ది ఏం చేయాలంటే మనం మందిరానికి వెళ్తుంది, ప్రభా ఈరోజు నాకు ఇంకేం అంటారు, ప్రభా ఈరోజు ఇంకేదో నాతో ఏం మాట్లాడు. అంతేగాని ప్రభా ఆ పాస్టర్ చెప్పాడు, ఈ పాస్టర్ చెప్పాడు, ప్రభా నేను ఏది డిఫరెంట్ అవ్వాలి, దేంట్లో పాల్గొనాలి, మరి బాబు దాంట్లో పాల్గొంటావు, నువ్వు దీంట్లో పాల్గొంటాను, నువ్వు దేవుడు అడగాలి. ఈరోజు నాతో మాట నేను ఇంత నేర్చుకున్నాను, ఇంకేమో నేర్చుకున్నది ఉందా? డబ్బులు వాడు ఏమంటాడు, డబ్బు నుంచి ఎన్ని చేస్తున్నా, పేదవాళ్ళని ప్రేమిస్తున్నాను, అన్ని ఇస్తున్నాను, ఇన్ని వారిని పొదుగు బారి పెంచుతున్నాను, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, అందరికి సహాయం చేస్తున్నాను, నీ చేశాను ప్రభావ, చెప్పిన ఎన్ని చేశాను ప్రభావ, ఇంకా నీతో చేయాలా, నీకేం చేయాలి ప్రభావ అంటే చేయమంటుంటే అంటే నీ ఆస్తులన్నీ బీదలు మంచి ఇచ్చేస్తా అంటే ఆయనట వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఒకటి తన ఆస్తి ఉంటే నేను నేర్చుకున్నది అదే, ఒకరికి కనుక ఆస్తి ఉంటే వారి దేవుడికి లోపడతాం అసాధ్యం, ఎప్పటికీ లోపడ్డంతే. ధనం వద్దని కాదు, ఎవరికైనా ఒక ఆస్తి ఉంటే నువ్వు దేవుడు ఎదగాలి, నాకు ఈ సమస్య పోవాలంటే నీ ఆలోచన దేవుడి వైపు ఉండాలి. కానీ నీవు ఆధారం చేసుకున్న
ఈ లోక సంబంధమైన విషయాల మీద నువ్వు ఆధారపడితే నువ్వు ఎప్పటికీ పరలోకాలు. దేవుని సన్నిధిని అనుభవించడం అంతే. వాక్యాన్ని అంగీకరించడం ఎప్పటికీ అంగీకరించి నీ వల్ల కాదంతే. అంగీకరిస్తున్నట్టే ఉండదు కానీ నీ జీవితంలో ఏ వెలుతురు ఉండదు. ఎప్పుడు చీకటి, ఎప్పుడు చీకటి ఉండదు. పగలెండ రాత్రి లైట్ కాదు. మన జీవితంలో ఎప్పుడు లైట్. ఆత్మానుసారమైన శరీరానుసారమైన జీవితం ఎప్పుడు కూడా చీకటి ఉండదు. ధనం అంటే చాలా రకాలుగా చెప్పచ్చు. అహంకారం, గర్వము, లెక్కలెత్తనం, తగ్గించుకోలేనితనం, నేనే గొప్పవాడినితనం, ఇవన్నీ విడిచిపెట్టాలి. మా బామ్మని మరి ఇక్కడ కూర్చోరా, మంచిగా ప్రార్థన చేసుకోరా, వాటి విడిచిపెట్టరా, మరి కూర్చోండి విడిచిపెట్టాను నేను కారణం తక్కరా, నేను పొలం ఆటో తోలుకొని నేను వస్తాను అక్క, ఇంటిలో కూర్చొని పైకి వస్తాను. అరే నేనేం చెప్పాను, ఒకరికి ఒక ఆస్తి ఉంటామన్నా దాన్ని ఏదైతే నెరవేర్చాలో వాడు దాన్ని నెరవేర్చాడు. నేను చెప్పాను, నిన్ను నేను గొప్ప సేవకుడిని చేస్తాడు దేవుడు. నువ్వు కూర్చో, నేను భోజనం పెట్టు, నువ్వు కూర్చో. ఒకరికి ఒక ఆస్తి ఏదో ఒకటి ఆధారం ఉంటాయి. డబ్బా, ఇళ్ళ, కొంప, ఉద్యోగం ఏదైనా ఒక ఆస్తి ఉన్నట్టయితే వాడి దేవుడు ఏదో ఆశ, వాడు ఆశ దగ్గర ఉండదు. వాడికి నిలబడలేడు. ఇప్పుడు ఏమంటారంటే నిబంధన చేసుకున్నాడు ఆ వ్యక్తి. నిబంధన చేసిన ఫెయిల్. నువ్వు ఏ సాఫ్ట్వేర్ నిబంధన చేసుకుంటే ఆ నిబంధన ప్రకారం నువ్వు జీవించవు. ఎందుకంటే నీకంటే ఒక ఆస్తి ఉంది. అందుకే పాపం చాలా మంది స్వార్థంగా ఏం చేస్తారంటే అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. ఏడు కుర్చీలో కూర్చొని బోధించవలసిన నేను చెప్పలేదు. అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు. నువ్వు రోజు చూస్తుంటావు యూట్యూబ్లో ఒక ఇద్దరు భార్య చిన్న పొగలు వాళ్ళంటే వాళ్ళు అనేక మంది స్వార్థ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా కొంపలు, గోళ్ళు, అన్ని ఆశలు అన్నీ వదిలిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఒకరికి ఒక ఆస్తి ఏదైనా కావచ్చు, అది ఉద్యోగం అంటే నీకు ఆదాయం కలిగింది ఏదైనా కావచ్చు, నిన్ను సంతోషపెట్టి ఏదైనా సరే ఈ లోపరంగా ఏదైనా ఉన్నదా, నువ్వు నిబంధనలో ఉండలేవు, నువ్వు స్థిరపడలేవు, నీ వల్ల కాదు, ఫెయిల్. నీ నిబంధన మాటకు మాత్రమే. పైకి భక్తి గలవారంటేనే ఆయన శక్తి, దాని శక్తి మనము ఆశ్రయించలేము. హల్లెలూయా. నిబంధన చేయటం వేసి, వాక్యం వినటం వేసి, వాక్యం ప్రకటించడం వేసి, కానీ వాక్యంలో జీవించడం చాలా కష్టం. అభిషేకం పొందడం వేసి, నేను చెప్తున్నా, అభిషేకం పొందడం వేసి, కానీ అభిషేకము ఉన్న వ్యక్తి జీవించడం చాలా కష్టం. ఇప్పుడు ఎంత పవిత్రంగా జీవించాలంటే అంత పవిత్రంగా జీవించాలి. అభిషేకం వచ్చేది మిస్టేక్లు జరుగుతుంటే వాడి జీవితంలో మిస్టేక్లు జరుగుతాయి. అందుకే పరలోక రాజ్యం చేరాలంటే ఎలా ఉండాలంట, పరిశుద్ధత కలిగి ఉండాలంట. ఎవరి భక్తులు చెప్తారు, అందరితో సమాధానముగాను అంట, అందరితో సమాధానం కలిగి ఉండటకు, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యం చేరాలంట. అందరితో సమాధానంగా ఉండాలి. కోపము గీపమేమి సంపూర్ణమైన దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దీర్ఘశాంతం కదండి, సంపూర్ణమైన దీర్ఘశాంతం అని 2 తిమోతి 4:2 చెప్పారు. సంపూర్ణమైన దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అంత పవిత్రంగా జీవించాలి. నీవు అభిషేకం పొందుకుంటే పెద్ద విషయం కాదు. ఎవరి ఉపవాసాలు చేసి ఆ ఉపవాసాలు కట్టుకొని పోరాడి పెడితే ఎత్తాడు ఆయన ఎత్తాడంట. నువ్వు శోధించకపోతే ఎత్తాడంట ఆయన. కానీ అది వచ్చినప్పుడు నీకు చెప్పను. ఆయన వచ్చాడంటే మీదకి నీకు తెప్పొస్తాడు ఆయన. దాన్ని నిలబెట్టి కూడా చాలా కష్టము, జీవించడం కష్టము. సమస్యలు స్టార్ట్ అయితే ఎట్లా స్టార్ట్ అవుతాయి, నీవు అన్ని రకాలుగా బయలుదేరుతావు. దురత సమూహాలు అన్ని విషయాల నుంచి తెస్తాయి. నువ్వు దాన్ని తట్టుకోవాలి. నువ్వు అభిషేకాన్ని అడిగే ముందే నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అది వచ్చినాక సంపూర్ణమైన దీర్ఘశాంతం. లేకపోతే ఏమవుతాయంట, తెప్పలు, ఏదో ఒక అనారోగ్యం, కుటుంబంలో సమస్యలు, వ్యతిరేకతలు, రోగములు వస్తాయి. అవశక్తులు కూడా అదే పొడగడే కాదు, అది మనిషే. నీకెందుకు వస్తాయంటే నీలో ఏం లేదంట, దీర్ఘశాంతమును, సంపూర్ణమైన దీర్ఘశాంతము లేదంట. ఎలా ఉండాలి, సప్పగా ఉండాలి. ఎప్పుడు సప్పగానే ఉండాలి. ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలి. ఎప్పుడు
ఎప్పుడు ఆత్మతోనే ఉండాలి. ఎప్పుడు ప్రభు 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 స్తుతి స్తుతి స్తుతి. నీ జీవిత కాలం ఎప్పుడు స్తుతే ఉండాలి నీకు. ఇలా చెప్పాను కదా, లోకంలో జీవించేవాడికి నీతికి నిర్బంధం లేదు. దేవుడు దాసులైన వాడు మాత్రమే ఆ నిత్య జీవాన్ని పొంది. ఎందుకంటే వాడు సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవుడు దాసులైన వాడు ఎవరు చేస్తాడు. అది సంగమా సేవకుడా కాదు, ఆయన అందరికీ చెప్తాడు, ఒక్కరికి చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే దాసుడు అవుతావో, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు దాసుడివే. నువ్వు రక్షణ పొందిన వెంబడి నువ్వు దాసుడు అయిపోయినట్టే. నువ్వు ఫిక్స్ అయిపోదా? ఫిక్స్ అవ్వదు. ఎందుకంటే మనం చెప్పే వాక్య బోధలు అట్టుంటాయి. ఫిక్స్ అవ్వాలి. ప్రభువాన్ని ఆధారం చేసుకుని ఆయన జీవించాలి. ఎవరు ప్రభు జీవించాడు? ఆయన వాడు నేను ప్రభుని బట్టి నడిచాడు, నన్ను బట్టి మీరు రాడు. ఎట్లా నడిచాడు ఆయన? ఆయన రక్షణ పొందని 40 రోజులు ఉపవాసం చేసేసాడు ప్రభువారు. కాబట్టి సాతాను జయించాడు. ఆయన అభిషేకం పొందాడు. ప్రభువారి గురించి అభిషేకం గురించి అపొస్తలుగా రాయబడింది. పౌలును కూడా ఆయన పేరేంటి? అభిషేకించాడు. అపొస్తలుగా అన్నయ్య ఆయన కూడా అభిషేకించాడు. ఆయన ప్రభు చెప్పాడు, ఆయన అభిషేకించాడు. కొన్ని కార్యాలు జరగాలంటే అభిషేక్తులు కూడా తిప్పలుంటాయి. ఎందుకంటే ఆయన రంగేస్తాడు. ఆయన ఏది కావాలో అప్పుడు దాన్ని తెలుసుకోవడానికి ఆయన అక్కడ నిప్పులు పెడుతుంటారు. ఆయన కూడా ఎవరు? ప్రభువే నిప్పులు పెట్టాలి పరిశుద్ధుడికి, అభిషేక్తుడికి. ఆయన దగ్గర నుంచి కొన్ని దురాత్మలు, ఈ దురాత్మలు ఏం చేయవు ఈ పరిశుద్ధుడిని. ఎంత ట్రై చేసి ఏం చేయరు. కాబట్టి 7 ఒక్కరి పని చేసాడు ఈ పరిశుద్ధుడు, ఈ అభిషేక్తుడు. ఆయన తన దగ్గర నుంచి దురాత్మలు పంపిస్తాడు. హల్లెలూయా. మనం సంఘం ఏం చేయలేదు, దురాత్మలు ఏం చేయలేవు, కానీ ఇది ఆట కట్టించాలి. అంటే చిన్న మిస్టేక్ ఏదైనా జరిగితే ఆ మిస్టేక్ కూడా లేమని చూడాలని ప్రభు ఆ పరిశుద్ధుడిని పరిశుద్ధుడు అంటారు. అది అభిషేక్తుడు అంటారు. ఎందుకు? తన అభిషేక్తుడి మీద అంట తన కాపుదలు ఎప్పుడు ఉంటుందంట. అభిషేక్తుడు కనుక ఈ సాతాను లోబడి ఏదైనా చిన్న పొరపాటు చేశాడా, అవైతే ఏం చేయలేవు, కానీ ఆయన పంపిస్తాడు. ఆయన అభిషేక్తుడి దగ్గరికి ఆయన తన దురాత్మ వేసి తన ఎంత దగ్గర ఒక దురాత్మ బయలుదేరి వచ్చేసి. అందుకని ఏం చేయాలంటే మనం అభిషేకం పొందడం వేసే కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. నిబంధన వేసి, వాక్యం అంటే వేసి, అన్ని ఈజీయే. మనం బండిని నేర్చుకోవడం వేసి, ఫోన్ కొనడం వేసి, కానీ దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దానికి పెట్రోల్ పోయాలి, పంచర్లో పడుతుంది, ఇంజిన్ ఖరాబ్ అవుతుంది, ఇక స్టార్ట్ అయింది. ఫోన్ అంటాం, ఫస్ట్ టైం అనుకుంటాం ఇన్కమింగ్ కాల్ అనుకుంటాం, కానీ అవుట్గోయింగ్ కానీ స్టార్ట్ అయినా మీకు ఏమైందంట ఇక అన్నీ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయలేము. ఇవే లోకానుసారమైన కంట్రోల్ చేయకపోతే మరి ఆత్మానుసారంలో జీవించాలి. ఆయనతో పాటు మనం కలిసి జీవించాలంటే చిన్న విషయం కాదు. కనపడని వాటిని మనం కంట్రోల్ చేయలేము, వాటిని ఆపలేము, ఏం చేయలేము. మనం సరి చేసుకోగలం. మరి కనపడిన దురాత్మ సమూహాలు ఉన్నాయి, అవి మనం డిస్టర్బ్ అయితే దేవుని నమ్ముకున్న వారిని ప్రతి ఒక్కరిని ఇంకా అభిషేకం వారిని ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయాలి. కాబట్టి మనం ప్రతి దాన్ని వ్యతిరేకించకుండా, విమర్శించకుండా దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం గుర్తించి మరి అధికారంలో కూడా ఏం చేయాలి? మనం దీర్ఘశాంతం, వారి మీద మనం కనికరము, దయ చూపించాలా. వాళ్ళు తిరుగుబాటు చేయకూడదు. సేవకుల మీద ప్రశ్నలు విమర్శించడం లేకపోవడం. నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావు? ఎవరి మీద కొనుక్కున్నావంట? ఎత్తుమ్మ కనుక అభివృద్ధి చెప్తున్నాడ? మీరు కొనుక్కుతుంది మా మీద కాదు. నేను ఏ పార్టీ వారము అనుకున్నారు మీరు? నేను ఏ పార్టీ వారము? మీరు కొనుక్కుతుంది ప్రభు మీదే, యెహోవా మీదే, కానీ నా మీద కాదు. మీరు రెడీ అవుతాయి, రేపు భోజనం రెడీ అవుతాయి అంట. హల్లెలూయా. మన కూడా మనం అంట. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే ఆయన లోపడుతున్నారో, ఆయన దేవదూతల తిన్న ఆ మన్నాని, ఆహారాన్ని ఆ ప్రజలకు ఇచ్చేసాడు. హల్లెలూయా. మనం కూడా ఈ మన్నాన్ని తిని, అంటే దేవుని ఆ శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాగి మనం కూడా పరిశుద్ధంగా జీవించి ఆయన రాజ్యానికి వెళ్ళాలని మనం ఆలోచించాలి. దానికి సంబంధించిన లోక సంబంధమైనటువంటి మనం ఒక స్టోరేజ్ చేసుకుని దాంట్లో నుంచి తీసుకుని దాంట్లో నుంచి జీవితం పడేది. మనం స్టోరేజ్ చేసుకోవాల్సింది ఏంటమ్మా? దేవుని వాక్యము, పరిశుద్ధత, అభిషేకము, ఇవన్నీ మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఇవే మనం అందరూ పంచాలి. ఇవి స్టోరేజ్ చేసుకుని అందరూ పంచాలి. లోకానుసారమైన కూడబెట్టుకుంటూ కాదు. మన భక్తి జీవితంలో చేసుకోవాల్సిన స్టోరేజ్ ప్రార్థన, వాక్యము, అభిషేకాన్ని, దేవుని మర్మాలు, ఇవన్నీ తెలుసుకొని అవి మనం ప్రజలకు పంచాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇలా
ఆడైతే ఇది ఉంది అది ఉంది, ఇదిగో దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు, ఇదిగో స్వస్థ విడుదల వస్తాయి, దేవుడు నమ్ముకుంటే ఆయన బాగు చేస్తాడు. ఏ మంత్రాలు తంత్రాలు చెబుతూ వాటి వల్ల మనం పరలోక రాజ్యం వెళ్తాం, మనం నరకంలోకి వెళ్తాం, మీ అతనికి బతికిన నరకంలోకి వెళ్తాం. ఇవన్నీ నాలుగు వాళ్ళ ఈ సోది మాకెందుకు రావాలి. అందుకనే వాళ్ళకి ఏం చేసిన శిష్యులకైనా ఒక అధికారం ఇచ్చి పంపించినప్పుడు వాళ్ళు చేసేంత ముందు రాసి ప్రార్థన చేసి వాళ్ళ స్వస్థత కలిగింది. హల్లెలూయా. మనం కూడా అలాగే మనం ఈ వాక్యానికి విని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి మనం కూడా మంచి జ్ఞానం ఎత్తున వాళ్ళే మరి ఆ పరలోక రాజ్యం మరి ఆ మర్మాలు తెలుసుకొని మనం కూడా ఏంటంటే ఆ రాజ్యాన్ని నూరంతర ఫలం తీసుకున్నాం. మేము కూడా పవిత్రంగా బతికాం, పరిశుద్ధంగా బతికాం, మర్మాలు తెలుసుకున్నాం ప్రభా, ఇదిగో నీ కార్యాలు అద్భుతాలు చేసాం ప్రభా అని చెప్పుకునే ఒక ధైర్యం మనకి, ఒక నమ్మకం ఉంటుంది. ఆ ధైర్యం అంటే పవర్ ఉంటుంది మనకు. హల్లెలూయా.